దీవెనలు దొరుకును గాక. వారు అంతరంగంలో వచ్చి నాయన నీకు సమర్పించిన ఆ సమర్పణను చూసిన దేవుడము తప్పక వారికి దీవెన దయచేయం. ప్రభువా నీ కృపతో ఈ స్థితికి ఈ రోజుకి సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రములు. ఎన్నో మేలు చేసిన దేవుడు ప్రభువా, నీకు సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. వారి సాక్ష్యాన్ని దీవించదండి. వారు చేసిన మేలుకే స్తోత్రములు. వారు నడిపించిన విధానానికి స్తోత్రములు. వారి నాయన జ్ఞాపకం చేసుకున్న విధానానికి స్తోత్రములు తండ్రి. దేవా మేమందరము నాయన ఇక్కడ మేమందరం కూడా సాక్ష్యమే ప్రభువా. ఎందుకంటే మాకు కూడా మేలు చేశావు ప్రభువా. మమ్మల్ని కూడా ప్రభు అద్భుతమైన రీతిలో దర్శించిన దేవుడు ప్రభువా. నాయన మా పక్షమును యుద్ధము చేసిన గొప్ప దేవుడు ప్రభువా. గొప్ప పక్షిరాజుగా నాయన ఆవుల గట్టు నుంచి నాయన నువ్వు మమ్మల్ని కనిపెట్టి చూస్తూ ప్రభా, ఎటు నుంచి శస్త్రువు వస్తున్నాడు, ఏ దిక్కు నుంచి శస్త్రువు కదులుతున్నాడు నాయన నీ గొప్ప కరుణతో మమ్మల్ని చూసి ఆ శత్రువును తరమడానికి గొప్ప రెక్కలతో నాయన గొప్ప గోడలు కలిగిన ఆ బలమైన కాలంతో ప్రభా వేగం ఎదిగే పక్షి రాజు ఆయన ఈ పాదాలు మేము స్తుతిస్తున్నాను. ఆయన మా కరుణ మా భద్రత చూడలేకపోయినా నువ్వు మాకు భద్రతగానే ఉన్నావు ప్రభువా. అందులో బట్టి నీ పాదాలు మేము స్తుతిస్తున్నావు తండ్రి. దేవా ప్రతి బిడ్డకు నువ్వు భద్రతగా ఉన్నది స్తోత్రములు. ప్రతి బిడ్డను ప్రభువా నాయన నీ చేతిలో వాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నందుకు స్తోత్రమే నాయన. దేవా కూడిన మమ్మల్ని అందరూ దీవించాం. ప్రార్థన అవసరం అందరూ దీవించాయి. అయ్యా నీ పిల్లలు పుస్తకంలో రాశారు. వారి అవసరం లేని దేవుడు తప్పక వారి దేవుడు రోగులుగా ఉన్నారు స్వస్థపరచు, వారికి ఆరోగ్యాలు కలుగుచ్చు. భారమైన హృదయాలతో అయినా ఆ ప్రార్థన అవసరం కూడా ప్రతి బిడ్డను దీవించాయి. ప్రవేశిస్తున్నా అవసరం తీర్చబడదు కాక నువ్వు నడిపించదు కాక ప్రభావ. ఇప్పుడు బిడ్డలందరూ దీవించు ప్రభావ. అయినా అవసరం అవన్నీ మేము ముందు మేము పెట్టి ఉన్నాం ప్రభావ. మరొకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం. కృప కలిగిన నీ సహాయం మాకు అందించమని వేడుచు మమ్మల్ని పూర్తిగా ఎదురు చూస్తున్నాం తండ్రి. పరిశుద్ధ విధూతిగా రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని యేసు క్రీస్తుని మీ నామములోకి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఒక వాక్యం చదువుకొని కూర్చున్నాం. చాలా సమయం అయింది. పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథము 2వ దినవృత్తాంతాల పక్కగా ఉండే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందుట సాటింపు చేయించు రాతమూలముగా ఇట్ల ప్రకటన చేయించను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందుల సకల జనములను నా వశమున చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేముల దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఇంకొక వాక్యం చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు గలవారే యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువాయును యాజకుడైన అతని సంబంధులను షయత్య కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దేవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములను రాయబడిన ప్రకారము దహన బలులను అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠము కట్టిరి. వారి దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠము దాని పురాతన స్థలమని నిలిపి దాని మీద ఉదయములను అస్తమయమును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చింది. మరియు వారు గ్రంథమును బట్టి వారు పర్ణశాల పండుగను నడిపించి ఏ దినములకు నింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. ఎవరి మాట మనకు దీవించగాక. కూర్చున్నాం. క్రీస్తు అద్భుతమైన పిల్లలకు ప్రభువు యేసు క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు శుభము తెలియజేస్తున్నాను. సకల సాక్ష్యాలు విన్నాం. దేవుడు మనందరూ దీవించే దేవుడే ఉన్నాడు. నిరీక్షణ కోల్పోకూడదు.
క్రీస్తు యేసునందు నిరీక్షణ ఎన్నడూ కూడా కోల్పోకూడదు. నిరీక్షణ కలిగి ముందుకెళ్ళాలి. ఏ అవసరత అయినా తగు సమయంలో రంగం మీదకి వచ్చేదానికి మనం దేవుడి వైపు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారని, వారు సిగ్గుపరచబడరని, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని, అంటే ఎన్నడూ కూడా అవి సిగ్గుపరచబడవు, లేక ఓడిపోయాము అనే బాధలు వారి ముఖంలో ఉండవు. అలా తన పిల్లలను ఆయన కనపరిచే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లలు అనబడిన వారు ఎప్పుడు కూడా ఆయన వైపు చూడాలి, ఎప్పుడు ఆయన మాటే వినాలి. అప్పుడు వారు దీవించబడతారు. ప్రభు మనం దీవించగాక. హల్లెలూయా. మనం దీవించబడ్డాము, మనము ఎదుగుతున్నాము, ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటాం. దాని అర్థం ఏంటి? ఆత్మీయ ఎదుగుతాం అంటే కదా, ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే దేవుడిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనము తీసుకోవాలి. అది ఆత్మీయంగా ఎదగటం. ఆత్మీయ దేవుడి యొక్క ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు మనము ఆత్మీయంగా ఎదుగుతున్నాము అనడానికి చూసిన ఏంటంటే మనము దేవుని పనికి సపోర్ట్ చేయటమే, లేదా దేవుడి పనిలో ముందుంటమే. అప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతున్నాము అని అర్థం. నేను ఎప్పుడో మాట చెబుతాను, దేవుడికి మనం ఏమి ఇవ్వలేము, దేవుడికి మనం ఏమి ఇవ్వలేము. ఆయనలో ఉన్నవి తీసుకొని ఆయనకి ఇస్తాం. అది దేవుడు మన దగ్గర ఆశించింది. దానిని దేవుడు విధేయత, ఆ యొక్క సమర్పణ, ఆ తర్వాత కృతజ్ఞత కలిగి ఉంటాం. ఆయన చేసిన మేలుకు మనము మరి మర్చిపోకుండా ఆయనకి జ్ఞాపకం చేసుకోవటం, ఇవన్నీ దేవుడు మన దగ్గర కోరాడు. మనం ఎన్ని పనులు చేస్తున్నా పరిధి కలిగిన వారము 70-80 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాం. మనము మన యొక్క మట్టి శరీరాలు కనబడకుండా పోతే, కానీ దేవుని కొరకు మనం ఏదైతే చేస్తామో అవి శాశ్వతంగా మన ఎంత ఉంది. మనం ఈ శరీరం కొరకే నిరీక్షణ కలిగి లేము, మరొక శరీరం కొరకు కూడా మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. అంతే కదా, మనం ఈ శరీరం కొరకే నిరీక్షణ కలిగి లేము, మరొక శరీరం కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణతో ఇక్కడికి వచ్చాం. మనం మరొక శరీరం కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ మట్టి శరీరం కూడా జబ్బుల కోసమో, ఈ మట్టి శరీరం యొక్క అవసరాల కొరకు, ఈ మట్టి శరీరం కూడా ఘనత కొరకు మనం ఇక్కడికి రాలేదు. కానీ ఈ మట్టి శరీరం దాటుకొని మరొక మహిమ కలిగిన శరీరం కొరకు ఎదురు చూస్తే ఇక్కడికి వచ్చాం. అవునంటారా? వాస్తవమైన మాట. కాబట్టి ఆ శరీరం కొరకు మనం ప్రయాసపడేదానికి ఇక్కడికి వచ్చాం. అందులోనికి వెళ్ళేదానికి ప్రయాసపడుతూ ఉన్నాం. మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకుంటా ఉన్నాం. దేవుడికి దగ్గర అయ్యి ఆ ప్రత్యక్షతను పొందుకుంటా ఉన్నాం. ప్రభు మనం దీవించడు కాక. అందులోనే మనము యాత్రలో ఉన్నాం, ఆ పనిలోనే యాత్ర ఆ మార్గంలో ఉన్నాం. మరి మన మార్గదర్శి ప్రైజ్ ది లార్డ్ ఎవరు? మన మార్గదర్శి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కగా ఆ దారి ఎరిగిన వాడు కాబట్టి నడిపిస్తాడు ఆయన. అందుకని ప్రవక్త ఒక మాట అంటాడు ఒక మెసేజ్ లో, బహుశా వచ్చిన వెంబడించాలని మెసేజ్ అనుకున్నా. అంటే దేవుని పనిని ఎప్పుడు ఆయన ఒక క్వశ్చన్ ఉంటాడు, అది కరెక్ట్గా నేను దాన్ని మర్చిపోయినది. అంటే ఇలా ఉండేది అన్నమాట. ఎలా ఉంటుందంటే అసంపూర్ణంగా ఎప్పుడు దేవుడు పని చేయొద్దంటాడు. అసంపూర్ణంగా అంటే సగం చేయొద్దు అంటాడు. సగం చేసే పనులు ఆయన ఉండడట. ఎన్నడూ కూడా దేవుడిని సగం దేవుడు పనిచేసి దీవించడం ఆయనకి అసలు ఇష్టం ఉండదండి. సగం పనిచేసి నువ్వు దేవుడిని దేవుడి దగ్గర ఏం తీసుకోలేవు. అసలు ఆయనకి ఇష్టపడతాడు సగం పని. అక్కడే మనం ఓడిపోతా ఉంటాం. సగం పని చేస్తాం. అసలు ఎన్నడూ దేవుడికి ఇష్టపడదు అంటాడు ప్రవక్త. ఇది క్రైస్తవం ఓడిపోతాడు కదా కారణం, సగం పని చేస్తాం. అర్ధ భాగంలో ఎన్నడూ దేవుడు తాను బయలుపరచుకోలేదు. సగం పనులు తాను బయలుపరచుకోలేదు. పూర్తిగా ఆయన పని చేయాలట. పూర్తిగా వాక్యం చెప్తే ఆ వాక్యాన్ని పూర్తిగా మనము ఫాలో కావాలి. అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడని. దైవ కార్యాలు అన్ని కూడా అలాగే ఉండే అన్నాడు ప్రవక్త. కాబట్టి మనం ఆ పూర్తి పని చేయడానికి ప్రయాసపడాలి. పూర్తిగా ఆయన రంగం మీదకి పిలవాలి, పూర్తిగా ఆయనకు లోబడాలి, పూర్తిగా ఆయన దగ్గర తీసుకోవాలి. ఇదంతా ఆ సగమ పని, ఆ అర్థ పనిలో దేవుడు అందరూ కూడా తన యొక్క ఆనందాన్ని పొందలేడు. ఆయన ఆనందాన్ని మనకి ఇవ్వలేడు, మనం కూడా ఆనందం పొందలేము. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒకవేళ కానీ ఏదైనా కానీ అసంపూర్ణ చేస్తూ ఉన్నట్టుగా ఇప్పటికే
దాన్ని జయిస్తూ సంపూర్ణంగా దేవుడి కొరకు సమర్పించుకొని దేవుడి పనికి ముందుకెళ్దాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి దీవెనిస్తాడు. హల్లెలూయ. భూసంబంధమైన దీవుల కొరకు మనం ఎదురు చూడలేదు. పరసంబంధమైన దీవులు తీసుకోవడానికి మనము ఖచ్చితంగా సంపూర్ణంగా ఆయనకి పోలంటాడు, మీ శరీరములను సజీవ యాగముగా దేవుడికి సమర్పించుకోడని దేవుడి యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. సంపూర్ణంగా సమర్పించండి. అప్పుడు దేవుడు మీకు ఆయన పంతాను బయలుపరుచుకుంటాడు. తాను ఏమై ఉన్నాడు ఆయన మీకు ఇచ్చుకుంటాడు. చక్కగా మిమ్మల్ని సాక్షిగా ఉంచుతాడు. దేవుడు మిమ్మల్ని ఆయన దీవించండి కాక. హల్లెలూయా. నేను ఈరోజు ఒక మెసేజ్ని స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఏం ఆశించానంటే, మనము రాజుల గ్రంథాన్ని యుగ రాజుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. చాలా మంది రాజులు దేవుడికి చాలా దగ్గరగా ఉన్నవారు, దేవుడి కొరకు ఏదో కొంచెం మంచి పనులు చేసిన వారు యుగ రాజులు. ఇశ్రాయేల్ రాజులలో అంత మంచి వాళ్ళు ఎవరికి మనం చూడము, కానీ వాళ్ళు కూడా వ్రాయబడి ఉన్నారు. ఆ రాజుల చరిత్ర గారు మీరు చదవండి. మరి యూదా రాజులు ఇశ్రాయేలు రాజులు వీళ్ళిద్దరూ చెరకెళ్తారు. ఓకేనా? వీళ్ళు బబులోని చెరకెళ్తారు. వాళ్ళు అశ్షూరు రాజు యొక్క చెరకి వీళ్ళకంటే ముందు వాళ్ళే వెళ్తారు. వాళ్ళు 700 సంవత్సరంలో బీసీగా 700 సంవత్సరంలో ఉంటే, వీళ్ళైతే 500 సంవత్సరాల తర్వాత బబులోనికి చెరకెళ్తారు. మనం నేర్చుకున్నాం, వాళ్ళు చేసిన దేవుడి మీద తిరుగుబాటు చేసినందున, దేవునికి కోపం పుట్టించినందున, దేవుని యొక్క మాట విననందున వారికి ఏం జరిగిందంటే, వారు శత్రువులకు అప్పగించబడ్డారు అని మనకి గ్రంథంలో చెప్పాడు. వాళ్ళ దేవుడికి కోపం పుట్టించారట. ఆ దేవుడు శత్రువులకు అప్పగించాడు. దీన్ని ప్రవక్త అయిన ఇర్మియా గారు ప్రవశించారు. వీళ్ళు బబులోని యొక్క సెరకు వెళ్తున్నాడని ప్రవశించాడు. బబులోని సెర నుంచి మరలా వస్తారని కూడా ప్రవశించాడు ఆయన. దీన్ని ఇర్మియా గ్రంథంలో చదువుతాం. ఇప్పుడు ఆయన బబులోని సెరకు ఎందుకు వెళ్ళారు అంటే, వాళ్ళు పాపం చేసినందున, దేవుని మాట విననందున, దేవునికి కోపం పుట్టించినందున, దేవుడి మీద తిరుగుబాటు చేసినందున, ఆయన వాక్యం మీద తిరుగుబాటు చేసినందున వాళ్ళు సరికెళ్తున్నారు. అయితే ఆయన దయగలిగిన దేవుడు, వాగ్దానాలు మరవని దేవుడు. అబ్రహాముతో చేసిన వాగ్దానం మరవలేదు కాబట్టి ఆ సంతానాన్ని వదిలిపెట్టలేదు ఆయన. అయితే మరలా దేవుడు బబులోని సెర నుంచి బయటికి తీసుకొస్తానన్నాడు. ఇది మనకు ప్రవచనం. అది ఇప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. తీసుకొచ్చాడు. ఇప్పుడు బయటికి వచ్చేటప్పుడు మనం నెబుకద్నెజరు అనే రాజు వారిని తీసుకెళ్తాడు. వాళ్ళు BC 605లో వారిని తీసుకెళ్తాడు. అసలు ఫస్ట్ వారి బబులోనికి వెళ్ళింది BC 605లో. అక్కడికి వెళ్తారు వాళ్ళు. అప్పుడు బబులోని యొక్క సామ్రాజ్యాన్ని వెళ్తున్నారు నెబుకద్నెజరు. ఓకేనా? దాని తర్వాత వచ్చిన వాళ్ళ పిల్లగారు కావచ్చు. ఓకేనా? వాళ్ళ అబ్బాయి బెల్షస్సర్ ఉంటాడు. ఆ తర్వాత దర్యావేషు రంగం మీదకి వస్తాడు. దర్యావేషు కానించి మరి కోరేషు రంగం మీద ఉంటారు. వీళ్ళంతా రంగం మీద ఉంటారు. అర్థహశస్త రాజు, ఇదంతా 1-2 రాజులు వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఆ చరిత్ర అంతా బబులోని సామ్రాజ్యంలో ఉంటుంది. ఆ బబులోని సామ్రాజ్యంలో ఈ 70 సంవత్సరాలు ఉంటారు. ఓకేనా? ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత వీళ్ళు మరలా తిరిగి వస్తారనే ప్రవచనం ఉంది. ఓకేనా? వీళ్ళు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. దేవాది దేవుడి యొక్క మాట ఎంత గొప్పది అంటే వీళ్ళు 70 సంవత్సరాల తర్వాత అసలు బయటికి వాళ్ళు వచ్చారు. రాకముందే ఒక ప్రవచనం చెప్పాడు. అసలు వీళ్ళని బబులోన్ నుంచి అంటే చెర అయిపోయిన తర్వాత వారిని మరలా వారి యొక్క సొంత భూమి అయిన యెరూషలేముకి పంపేటప్పుడు ఒక రాజు వారిని పంపుతాడు. నేను ఆ రాజు గురించి కూడా చదివేస్తున్నాను. ఒక రాజు వారిని పంపుతాడు. ఆ రాజు ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాడు అనమాట. ఒక వ్రాతపూర్వకంగా ఒక ముద్రేసిన స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ ఆజ్ఞ నాకు దేవుడు ఇచ్చాడు అని ఆయన ఒక శాసనం కూడా రాసి పంపాడు. హల్లెలూయా. ఒక శాసనం కూడా రాసి ఆయన పంపాడు. ఒక అద్భుతమైన మరలా చదువు దాన్ని. ఇప్పుడు ఆయన ఈ రీతిగా చేయటానికి ఎవడు ఈయన ఈ పని చేస్తాడని ఈయనకంటే ముందుగా ఒక ప్రవక్త ప్రవశించాడు. చదువుతాం ఆ ప్రవచనం కూడా. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవాది దేవుడు తన పిల్లలను ఎంత భద్రత కలిగి ఉన్నాడు, తన బిడ్డల మీద ఎంత భద్రత కలిగి ఉన్నాడు. అసలు కోరేసు రాజు రంగం మీదకి వచ్చింది 70 సంవత్సరాల తర్వాత. ఓకే,
అంతే కదా, కోరెస్ రంగం మీదకి వస్తుంది, ఆయన పంపింది 70 సంవత్సరాల తర్వాత. కానీ ఆయన రంగం మీదకి రాక ముందే ఒక ఆయన ప్రవశించాడు కోరెస్ గురించి. చూడదా మాట ప్రైజ్లా. ఇప్పుడు దేవుడు తన వాగ్దానాలను మరవడు ఆయన. యెషయా గ్రంథము చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. తీస్తున్నారా నాతో పాటు? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఒక నిమిషం నేను చేస్తున్నాను. ఓకే లాస్ట్ మాట ఉంది. 44వ అధ్యాయం 28వ వాక్యం చూద్దాం. ఆయన అంటాడు, ఇలా అంటాడు, కోరేష్తో, ఈ కోరేషే మన పంపిణీ, నా మంద కాపరి, నా సిద్ధమంత్రి నెరవేర్చువాడా అని చెప్పువాడను నేను. కోరేష్తో ఆయన రాజు, అన్య రాజున ఆయన అన్నాడు, నా మంద కాపరి, నా సిద్ధమంత్రి నెరవేర్చువాడు అని చెప్పువాడను నేను. యెరూషలేముతో నీవు కట్టబడినవని, దేవాలయమునకు పునాది వేయబడినవని నేను చెప్పుచున్నాను. ఇది ప్రవచనం పలుకుతున్నాడు. 45 కూడా అవుతున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లను విప్పదను, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఏమా సెలవిచ్చాడా? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. 13వ వాక్యం కూడా చదువుదాం. నీతిని బట్టి కోరేషును, 45వ అధ్యాయం 13వ, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకు నేను వెలివేసిన వాడిని అతను విడిపించును. ప్రజలా నిజమేనా? యెహోవా సెలవించాడు. అంటే అసలు కోరేసు రంగం మీదకి రాక మునిపే ఒక ఆయన ప్రవశించాడు ఆయన గురించి. ఆయన ప్రవశించిన ప్రకారమే కోరేసు రంగం మీదకి వచ్చాడు, రాజు. వాస్తవానికి ఆయన అన్ని రాజు. అతనిలో భక్తి భావము ఉన్నదని నేను అంటలేదు, అంటే అంత భక్తులని నేను అంటలేదు. కానీ చరిత్ర మనం చదివితే ఆయన అంత భక్తుడు కాదు, దేవుని ఆరాధన చేసిన వ్యక్తుడు కాదు. కానీ దేవుడి చేతిలో వాడబడిన వ్యక్తి వాస్తవమే. దేవుడు అతను వాడుకున్నాడు, ప్రవచన ప్రకారంగా వాడుకున్నాడు. ప్రజలా ఇప్పుడు ప్రవచన ప్రకారంగా ఆయన రంగం మీదకి వచ్చాడు. యెషయా ప్రవచించిన ప్రవచనం మనం చదివాము. ఇప్పుడు కోరేషుతో చెప్పగలడు, లేకపోతే ఇంకొక వ్యక్తితో చెప్పగలడు, ఈ ఎవరితో చెప్పగలడు ఆయన. ఈ మాట అర్థమైంది మీకు? అంటే కఠినమైన వ్యక్తితో కూడా చెప్పి ఆయన పని చేయించుకోగలడు. లోని ఇప్పుడు ఒకవేళ నీకు అవసరమైందనుకో, జగన్ గారితో చెప్పగలడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారులు కదా ఇప్పుడు ప్రజెంట్ అనుకున్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడగలడు దేవుడు. వాళ్ళ చేత మాట్లాడి నీకు ఏదైనా సహాయం చేయాలి ఆయన. ఇప్పుడు కోరేష్ ప్రపంచాన్ని ఏళ్తున్న కోరేష్తో మాట్లాడి యెరూషలేము మరణ కట్టడానికి పంపిన దేవుడు, కోరేష్ రంగం మీద మెలిసిన దేవుడు మనకు సహాయం ఎందుకు చేయడు? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం ప్రకారంగా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వాగ్దానము జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. ఎవరు విడిపిస్తారు? ఇప్పుడు వారు ప్రపంచాన్ని వెళ్తున్నారు, వీళ్ళు బానిసలు. ఇశ్రాయేలీయులు, యూదులు అన్ని దేశంలో బానిసలు. వీళ్ళు ఈ బానిసలను ఎవరో జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ఎవరైనా బానిసలు చేసుకుంటారు, వాడుకుంటారు. కానీ వారు బానిసలని ఆ ప్రజలకు తెలుసు, కానీ వీళ్ళు స్వతంత్రులని సృష్టికర్తకు తెలుసు. ఇది ప్రత్యేకమైన జనాంగం. ఇది దేవుడి యొక్క వాగ్దానం ప్రకారంగా భూమి మీద ఉన్న జనాంగం. వారి యొక్క భూమి సెంటర్ పాయింట్ లో ఉన్నారు. అసలు ఈ సృష్టిలోనే ప్రాముఖ్యమైన వ్యక్తులు యూదులు, ఇశ్రాయేలీయులు. ఆ దేశం ప్రాముఖ్యమైనది, ఆ భూభాగం ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడు వారితో చేసిన నిబంధనలు ఇప్పటికీ మరవలేదు, మరి అప్పటికీ మరవడు ఆయన. ఈ సృష్టిలో సెంటర్ పాయింట్ అది. అసలు ఏదైనా టాపిక్ ఉందంటే వాదోరణలు బయటకు వస్తాయి. హల్లెలూయా. అందుకే ప్రోక్తున్నాడు, ఇశ్రాయేలీయులు వాట్ టైప్ ఇస్తారని ఆయన, అంటే గడియారం, కాలం యొక్క విషయాలు అన్ని చెప్పే గడియారం. వాళ్ళు ఆ గడియారం ఆ యూదులు ఇశ్రాయేలుకి వెళ్ళి చూస్తే గడియారం. అసలు ఎంత సమయం అయింది, ఎక్కడ ఉన్నామంతా తెలుసుకోండి, వారు వైపు చూడమన్నాడు ఆయన. అంత ప్రత్యేకమైన వారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వారు బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్న వారు
బయటికి రావాలని దేవుడు ప్రవచించిన ప్రకారమే రంగం మీదకి వచ్చాడు. ప్రవచనం అనుకుంది. ఇర్మియా గారు 29:10 చెప్తాడు. ఏమంటారంటే వారు మరలా ఇక్కడికి వస్తారని ఆయన ప్రవచనం చెప్పాడు. తిరిగి వచ్చే ప్రవచనం కూడా ఉంది. ఇప్పుడు ఆ ప్రవచనం ప్రకారంగా దేవుడు రంగం మీదకి వచ్చి కోరేష్తో మాట్లాడాడు. చూద్దాం, ఇప్పుడు చదువుదాం. ఇజ్రా కన్నా ఒకటో చదివినప్పుడు ఎజ్రా పారసీక దేశపు రాజైన చదువునా కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించును. ఇది కోరేషు గారు వ్రాత మూలముగా ప్రకటన చేయించాడు. రాసి ప్రవచనం ప్రకారం ఎత్తాడు. ఆయన ఒక ప్రవచనం కూడా రాస్తున్నాడు. ఇర్మియా ప్రవచనం ప్రకారం అని దేవుడు రంగం మీదకి వచ్చి ఆ గొప్ప రాజు చేత ఒక ప్రకటన చేస్తున్నాడు. చదువునా. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడే ఉండును గాక. చిన్నగా కొంచెం నేను ఈరోజు దీనికి కొంచెం పునాదిగా వేయాలనుకుంటాను. ఎందుకంటే బబులోను శర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న ఒక 3-4 గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు మీకు ఇప్పుడే రంగం మీద ఉంటాయి. ఎజ్రా గ్రంథం, నెక్స్ట్ నెహెమియా గ్రంథం, తర్వాత ఎస్తేరు గ్రంథం. మీకు ప్రవక్తల గ్రంథాల్లో ఈ టైంలో ఉన్నవాడు ఎవరంటే హగ్గయి ప్రవక్త, జకరియా ప్రవక్త ఉంటాడు ఈ టైంలో. ఇదే టైంలో మలాకి ప్రవక్త కూడా ఉంటాడు. వాళ్ళ ప్రవచనాలు కూడా ఇప్పుడు మనం ధ్యానించవచ్చు. అసలు వాళ్ళు ఏం పలికారు. జకరియా గ్రంథం వచ్చేసరికల్లా ఆయన క్రీస్తుని గురించిన మొదటి రెండవ రాకడ ప్రవచనాలు అద్భుతంగా ప్రవచించిన చిన్న ప్రవక్తలు ఒక గొప్ప ప్రవక్త. ఆయన ప్రవచించిన ప్రవచనాలు ఎవరు ప్రవచించలేదు. అంతగా ఆ జకరియా గ్రంథంలో ప్రవచనాలు మనకుంది. మంచి దర్శనాలు ఆయన చూస్తాడు. సో ఇంట్రెస్ట్ కలిగిన విషయాలు ఆ జకరియా గ్రంథంలో మనం చూస్తాం. ఇతను కూడా ఈ టైంలో రంగబడి ఉన్నారు. హగ్గయి కూడా ఈ టైంలో రంగబడి ఉన్నాడు. వాళ్ళిద్దరు పరిచర్య ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నది. నెక్స్ట్ ఆఖరిలో మలాకి కూడా ఉంటారు రంగం మీద. వాళ్ళు అసలు ఏమేమి చేశారు కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము నెహెమియా, ఇప్పుడు ఎజ్రా గ్రంథం చూడబోతున్నాం. నెక్స్ట్ నెహెమియా గ్రంథం చూడబోతున్నాం. వాస్తవానికి ఈ 2 గ్రంథాలు ఒకలాగే ఉంటాయి. ఇక్కడే ఉన్నారా? ఎజ్రా గ్రంథంలో మందిరము కట్టబడుతుంది. మీరు సింపుల్గా చెప్పాలంటే ఎజ్రా 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా మందిరం కట్టుబడి ఉంది. 1 నుంచి 6. ఆ తర్వాత 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా అసలు అక్కడున్న మనుషులు దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారిని శుద్ధి చేసేది, వారిని సిద్ధపరిచేది. అనగా వారి క్రమముతో ఉన్నారో లేదో ఆ వాక్య క్రమముకి తీసుకొచ్చి ఒక సిద్ధపాటును అక్కడ చూస్తాం. మందిరము కట్టేది ఉండేది. తర్వాత ఆ ప్రజలను రెడీ చేసి అసలు వాళ్ళందరూ దేవుని ఆరాధన చేసే వ్యక్తులుగా చేస్తాడు ఆయన. అంటే వాక్యంలోనికి తెస్తాడు. ఇది ఉంటుంది ఇక్కడ. హల్లెలూయా. మీరు కానీ అక్కడ చూస్తే నెహెమియా గ్రంథానికి అయితే నెహెమియా గ్రంథంలో ఇలాగే ఉంటుంది. నెహెమియా గ్రంథంలో మనము ముందు ఆ యొక్క యెరూషలేము ప్రాకారం కట్టేది ఉండేది. ఇక్కడ మందిరం కట్టేది ఉండేది. అక్కడ ప్రాకారాలు కట్టేది ఉండేది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆ ప్రాకారాలు కట్టిన తర్వాత ఆ తర్వాత కూడా ఆ యొక్క ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని చక్కదిద్దమని కూడా అక్కడ ఉండేది. ఈ 2 గ్రంథాల్లో దరిదాపుగా ఒకటే ఉంటుంది. పండితుల ప్రకారంగా కొంతమంది చెబుతూ ఉంటారు ఈ 2 గ్రంథాలు ఒక గ్రంథమే, కానీ ఆ గ్రంథాన్ని అటు ఎజ్రాగా అటు నెహెమియాగా వారు ఇరువురు చేసిన పనిని సపరేట్ గా రాశారు వాళ్ళు. వాస్తవానికి 2 గ్రంథాలు ఒకలాగే ఉంటాయి. ఒకే విధానంలో వారు చేసిన పని ఉంటుంది. దేవుడు మనం దీవించను కాక. ఇప్పుడు ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నెక్స్ట్ వెంటనే మనకి నెహెమియా గ్రంథం ఉంది. ఓకేనా? ఎజ్రా గ్రంథం వెంటనే నెహెమియా గ్రంథం ఉంది.
లాస్ట్ లో మనకి అక్కడ ఎస్తేరు గ్రంథం కూడా మనకు కనపడుతుంది. అవునండి, ఎస్తేరు గ్రంథం కూడా ఈ కాలంలో ఉంటుంది. ఎందుకంటే ఆయన అహస్వేరోషు రాజు కాలంలో అనగా ఆ యొక్క మాదీయుల పారసీకులు రాజులలో ఒక రాజుగా ఉన్న ఈ రాజు కాలంలో ఈ ఎస్తేరు చరిత్ర రంగం మీదకి వస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన గ్రంథం. దీన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ప్రభు మనం దీవించడు కాక. అంటే ఈ కాలంలో ఉన్న గ్రంథాలు ఈ కాలంలో ఉన్న గ్రంథాలు ఇవి. ఈ కాలంలో ఉన్న ప్రవక్తలు కూడా మనం తీసుకుందాం. ఆ ప్రవక్తల పరిచర్య కూడా మనం తీసుకుందాం. ప్రభు మనం దీవించడు కాక. హల్లెలూయా. ఇదంతా ఏంటంటే బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత దేవుని యొక్క దృష్టి ఎక్కడ పెట్టాడంటే బబులోనికి వెళ్లే ముందుగా ఆ నెబుకద్నెజరు రాజు ఏం చేస్తాడంటే అసలు మందిరాన్ని పడగొట్టేశాడు. మందిరంలో ఉన్నంత దోచుకున్నాడు. మందిరంలో ఉన్న విలువైన వస్తువులను తీసుకెళ్లాడు. మొత్తం వాళ్ళ యొక్క దేశాన్ని తీసుకెళ్లాడు. మనకు తెలుసు లాస్ట్ యొక్క యూదరాజులో సింతియా ఒక రాజు ఉన్నాడు. ఆయనను అక్కడ తీసుకెళ్తాడు. ఓకేనా, ఆయన కళ్ళు కూడా బీగుతాడు. ఓకే, ఎందుకంటే ఆ కాలంలో ఉన్న కొంతమంది భక్తులు చెప్పిన మాట వాళ్ళు వినరు. మనం నేర్చుకున్నాం దాన్ని. అయినా అక్కడ ఏం జరిగిందంటే ఆయన వచ్చాడు. నెబుకద్నెజరు గారు వస్తారు. వచ్చి మొత్తం అక్కడ పడగొట్టి కావలసినంత దోషకు వెళ్ళిపోయాడు. మందిరం పడగొట్టబడింది. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు యెరూషలేము అంతా చాలా అంటే ఎలా ఉందంటే ఈ 70 సంవత్సరాలు లేకపోతే ఎలా ఉంటుంది? ఇంకా అట్టాగా ఉంది. అసలు మరి అన్ని జనులు రకరకాలైన వ్యక్తులు అందరూ ఆ ప్రాంతంలో ఉండిపోయారు. మరి ఇప్పుడు మరలా వచ్చారు. మరలా వచ్చినప్పుడు వీళ్ళు మందిరం కట్టాలి అంటే అది చిన్న విషయమా కదా? మీరు కాన్సెప్ట్ కొంచెం మనం ఇంటి కూడా మన కాలానికి కూడా వస్తాం. వేసేస్తే మీకు కొంచెం మీకు అర్థమైంది. వాళ్ళు మందిరం కట్టేదానికి రాజు ఆజ్ఞ జారీ చేయబడింది. ఆమేన్, హల్లెలూయా. మందిరము కట్టేదానికి రాజు ఆజ్ఞ జారీ చేయబడింది. ఇప్పుడు ఆ బబులోను నుంచి ఒక బ్యాచ్ బయలుదేరింది. ఫస్ట్ బ్యాచ్ బయలుదేరింది. ఈ బ్యాచ్ లో ఎవరుంటారంటే జెరుబ్బాబెలు, తర్వాత తనతో పాటు ఉన్న ఒక యాజకులు ఉన్నారు. వారి పేరు కూడా రేపండి. జెరుబ్బాబెలు నాయకత్వం కింద ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి 20 లక్షలు 30 లక్షల మంది బబులోనులో ఉంటారు యూదులు. అయినా కానీ కోరేషు ఆజ్ఞ ఎప్పుడైతే జారీ చేశాడో, ప్రకటన చేయించాడో, దేవుడు నన్ను ప్రేరేపించాడు, మీరు యెరూషలేముకి వెళ్ళి మందిరం కట్టండి అని చెప్పినప్పుడు ఒక చిన్న గుంపు మాత్రమే బయలుదేరింది. అది కూడా చాలా ఆసక్తి కలిగిన వారు, త్యాగాలు చేసిన వారు, దేవుడి పని కొరకు సమర్పణ చేసుకున్న వారు బయలుదేరతారు. ఒక చిన్న గుంపు, ఇంచుమించు ఒక 50,000 మంది బయలుదేరతారు. గొప్ప సంగతి తెలిసిన అసలు ఏ గోత్రం నుంచి ఏ ఇంట్లో నుంచి ఎంతమంది వచ్చారు కూడా రాసిపెట్టాడు దేవుడు. ఎంతమంది బయలుదేరారు అది కూడా రాసిపెట్టాడు దేవుడు. అవన్నీ లెక్కంతా రాసిపోయాడు. ఎంతమంది ఒక్కొక్క గోత్రం నుంచి వచ్చే వాళ్ళంతా వాళ్ళ యొక్క గోత్రాల పేర్లు కూడా రాశారు అక్కడ. అట్లా మనం కౌంట్ చేస్తే ఇంచుమించు 50,000 మంది, అంటే 50,000 మంది అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. వీళ్ళంతా జెరుబ్బాబెలు నాయకత్వం వచ్చారు. ఆమేన్, జెరుబ్బాబెలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జెరుబ్బాబెలు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే మందిరాన్ని కట్టాలి. ఏం కట్టాలి? మందిరాన్ని కట్టాలి. ఓకే, ఆజ్ఞ జారీ చేయబడింది దేవుడు మందిరం. ఇప్పుడు మందిరం కట్టాలని డబ్బు కావాలి. మందిరం కావటానికి చాలా చాలా కావాలి. అప్పటికే అనేక మంది జనాంగము అక్కడ నివాసం చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు మందిరం కట్టడానికి వచ్చారో ఆయన మనం నేర్చుకుంటాము 50,000 మంది వచ్చారు. చాలా మంది ఉన్నారు కదా, లక్షల మంది ఉన్నారు కదా. 50,000 మంది ఎందుకు వచ్చారంటే లక్షల మంది అక్కడ ఉన్నా కానీ ఆ బబులోను 70 సంవత్సరాలు స్థిరపడిన వారు ఇంకా అక్కడికి ఏమి వెళ్తాంలే, ఎక్కడే ఉండిపోతాం. ఆ బాధలు ఆడపడతాం. ఇప్పుడు ఆడపోయి ఇల్లు ఎత్తుక్కోవాలి, భోజనాలు, సౌకర్యాలు. ఇక్కడ హ్యాపీగా ఉందిగా, బానిసలుగా ఉన్న బాగానే బతుకుతున్నాం కదా. అక్కడ ఇంకేం వెళ్తాం? ఆ రిస్క్ ఎక్కడ తీసుకుంటారు? ఇప్పుడు ప్రయాణం చేయాలి. 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ రావాలి. అక్కడికి ఇక్కడికి డిస్టెన్స్ 1400 కిలోమీటర్లు నడవాలి. మధ్య దొంగలు, అపాయాలు. ఇదంతా అవసరమా? ఇదంతా అవసరం మనకి? ఏంది? చర్చికే వెళ్తాలే 30 కిలోమీటర్లు వెళ్ళాలి, లేదా 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వెళ్ళాలి. చర్చికే వెళ్తాం. ఇంట్లో కూర్చొని లైవ్ ఇంటి పోరా? ఒక మాట ఇంట్లో కూర్చొని చేసి ఆలోచన చేయండి. ఆయన ఆజ్ఞ జారీ ఏం చేయబడిందంటే
మీరు యెరూషలేముకి వెళ్ళి మందిరం కట్టేది ఎవరో బయటికి రండి, సమర్పించుకునే ఎవరో బయటికి రమ్మన్నారు. మందిరము కట్టడం అనేది చిన్న విషయం కాదు, అది దేవుని కోరికట, అది దేవుని కోరికట, కోరిక. ఆయన నన్ను ప్రేరేపించాడు. ఇప్పుడు మందిరం కట్టాలి. మందిరం ఎవరిది? ఆయనదే. ఆ మందిరం కట్టేదానికి ఈ మందిరంతో మనకు చాలా బంధం ఉంది. ఈయన మందిరం కట్టాడు, ఓకేనా. సొలొమోను గారు ఎక్కడే కట్టాడు, దాన్ని పడగొట్టాడు. వీళ్ళు మందిరం కడతాడు, ఇది కూడా పడగొట్టబడుతుంది, ఓకేనా. చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్నాయి. యేసుప్రభువు వచ్చేసరికల్లా ఆ మందిరం ఉంది, మళ్ళీ అక్కడ దాన్ని మరలా ఆ యొక్క హేరోదు యొక్క నాయకత్వంలో ఒక మందిరం అక్కడ ఉండిద్ది, మార్పులు చేర్పులు చేసి. ఆ మందిరం కూడా పడిపోయింది, రాయి మీద రాయి నిలబడకుండా వెళ్ళిపోయింది. అయితే మరలా వాళ్ళకి ఒక ప్రవేశం ఉంది. ఇప్పుడు మన కాలంలో కూడా వాళ్ళకి అక్కడ ఒక మందిరం ఉండబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ముస్లిం మందిరం ఒకటి ఉంది, డోమ్ ఆఫ్ రాక్ అని ఒక మందిరం ఉంది అక్కడ. యెరూషలేము అంతా ఇప్పుడు వాళ్ళ స్వాధీనమైంది. ట్రంప్ నాయకత్వంలో వాళ్ళంతా తీసుకున్నారు. ఇప్పుడు ఆ మందిరము ఆరాధన చేయడానికి ముస్లిమ్స్ వచ్చినా కానీ దాని యొక్క భద్రత అంతా కూడా యూదుల చేతిలో ఉంది. భద్రత అంతా కూడా యూదుల చేతిలోనే ఉంది. దాని సెక్యూరిటీ అంతా వాళ్ళే, గన్ను మొత్తం అక్కడ ఉపయోగించింది వాళ్ళే, కానీ ఆరాధన మాత్రం వాళ్ళే చేసుకోవడానికి ఉంది. అది ఏ క్షణంలోనైనా దీన్ని తీసేసి మరలా 3వ మందిరాన్ని అక్కడ కట్టొచ్చు. అది మనకి ప్రవచనాల ప్రకారంగా రంగం మీదకి రావాలి. అంటే మీరు చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. అది 3 సార్లు పడిగా మరలా దేవుడు అక్కడే కట్టించాడు. అది వాగ్దాన భూమి ఉన్నది. హల్లెలూయా. అంటే అక్కడ అది కట్టేదానికి, అక్కడ ఉండడానికి దేవుడికి అది ఒక ప్లాన్, అక్కడ ఒక ప్రణాళికతోనే దాన్ని అక్కడ ఉంచాడు. అది భూమి మీద సెంటర్ పాయింట్ అని. ఆ యెరూషలేములో ప్రత్యేకత ఏంటంటే, అది మందిరమే, ఓకేనా. వాగ్దానమైనది, అది మందిరమైనది. ప్రభు మనం దీవించును గాక. ఇప్పుడు ఈ మందిరాల గురించి మనం చాలా ధ్యానించాలి. అయితే ఈ మందిరాన్ని ఆయన చాలా ఇష్ట ప్రకారంగా ఒక అన్య రాజును ప్రేరేపించి కట్టడానికి పంపాడు. రాజు వచ్చాడు, తాకీదులు రాయించాడు, అనౌన్స్ చేయించేశాడు. బయలుదేరారు బ్యాచ్. ఇది ఏ బ్యాచ్తో ఉందంటే జెరుబ్బాబెలు అనే ఒక వ్యక్తితో ఒక ఫస్ట్ బ్యాచ్ వస్తుంది. రెండో బ్యాచ్గా ఎవరు వస్తారంటే ఎజ్రా నాయకత్వంలో ఒక బ్యాచ్ వస్తుంది. మళ్ళా మీరు చూడొచ్చు ఇక్కడ. మొదటి బ్యాచ్గా జెరుబ్బాబెలు వస్తారు. వీళ్ళొచ్చి మందిర పనిని కోరుకుని మందిరం ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి వస్తారు. రెండో బ్యాచ్గా ఎజ్రా వస్తాడు. ఎజ్రా యాజకుడు, ఎజ్రా శాస్త్రి, ఎజ్రా ఉన్నతమైన దేవుడు ఆ రాజు దగ్గర మంచి పేరు కలిగిన వ్యక్తి. ఇతడు చాలా ధనాన్ని యెరూషలేము నుంచి తీసుకుని వెళ్ళిన ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో, ఆ బంగారు వస్తువులు తీసుకున్నారు కదా, వాటన్నిటినీ మరలా తీసుకొచ్చే పనిలో ఎజ్రా ఉంటాడు. దానికి కావలసిన ధనము వాటన్నిటిని సమకూర్చుకొని తీసుకొచ్చే పనులు ఎజ్రా ఉంటాడు. ఎజ్రా ప్రయాణం బాగుంటుంది. ఎజ్రా ప్రయాణం ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఇదంతా కూడా ఎజ్రా నాయకత్వంలో జరిగింది. ఎజ్రా వచ్చేసరికల్లా ఆల్రెడీ మందిరం కట్టడం అయిపోద్ది, ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇదంతా మీరు చదవాలి, గ్రంథాలు చదివి రావాలి. రేపు మీరు దాని మీద కొంచెం లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎజ్రా వచ్చేసరికల్లా ఏం జరుగుతుంది. కానీ 1 నుంచి 6 అధ్యాయాల దాకా మనకి మందిరం కట్టేదానికి జెరుబ్బాబెలు నాయకత్వంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జెరుబ్బాబెలు రంగం మీదకి వచ్చేసరికల్లా ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, వాళ్ళు వచ్చిన తర్వాత చదువుదాం. ఇప్పుడు చదువుదాం 3వ అధ్యాయం చదువుతానా? ఎజ్రా 3వ అధ్యాయం 1వ వచనం చదవడం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు చిత్తమైతే వచ్చేవారు దీని గురించి కొంచెం లోపలికి వెళ్దాం. అసలు అక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి నేర్చుకుందాం. మందిర విషయంలో వారు తీసుకున్న జాగ్రత్తలు, ఇక మందిరం కట్టే విషయంలో. ఎజ్రా 3వ అధ్యాయం చదువురా. 7వ నెలలో జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యెహోయాదా కుమారుడైన యేషూవను, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన
ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. ఇది మందిరం పనికి వచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని రంగం మీద తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఒక దహన బలు అర్పించడానికి బలిపీఠాన్ని కట్టారు. మరొక మాటలో దేవుడిని రంగం మీద పిలిచేదానికి వచ్చారు. మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మరలా అక్కడ ఇంతకుముందు ఎక్కడైతే బలిపీఠం ఉందో, ఎక్కడైతే బలులు అర్పించేవారో అక్కడే బలిపీఠం కట్టి మరలా దహన బలును ప్రారంభం చేశారు. దేవుడికి ఇష్టమైన కార్యాన్ని వారు మొదలు పెట్టారు. దీనికై వాళ్ళ యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బయటికి తీసి దాన్ని చదివి దాని ప్రకారంగా మరలా ఒక బలిపీఠాన్ని కట్టారు. ఈ బలిపీఠాన్ని కట్టి దహన బలులను అర్పించారు. ఉదయ సాయంకాలంలో ఈ పనిని వారు జరిగించారు. ఇప్పుడు మందిరానికి పునాదులు వేసే ముందుగా, మందిరాన్ని కట్టే ముందుగా మందిరానికి కావలసిన అన్నింటిని సమకూరుస్తున్నారు. అవన్నీ రాజు యొక్క ఆజ్ఞ ప్రకారంగా జారీ అయినాయి. ఇప్పుడు వారు ఎప్పుడైతే ఆ పని ప్రారంభం చేయాలి అనుకున్నారో దాన్ని చేసే ముందుగా వాళ్ళు దేవుడు చేసిన పని ఏంటంటే ముందు వారు దేవుని కలుసుకున్నారు. అక్కడికి వచ్చి దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళారు. దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టారు. అక్కడ దేవునికి ఇష్టమైన బలులను వారు అర్పించారు. ఈ బలులు అర్పించడం ద్వారా వారు ఏం చేశారంటే దేవుని రంగం మీదకి పిలిచారు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత ఆరాధన చేయడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. మనకి తెలుసు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆరాధన చేసినట్టు మనం చూడం. ఎక్కడ ఎవరు చేశారో మనకి ఎట్లా చేసుకున్నా తెలియదు. కానీ ఒకే వ్యక్తి గురించి మన బబులోను సామ్రాజ్యంలో ఆరాధన చేసిన వ్యక్తిని చూస్తాం. అతను దానియేలు. ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడని మనం చూస్తాం. ఆయన ప్రార్థనకి శత్రు రంగం మీద పిలిచినప్పుడు ప్రార్థన చేసినందుకు అతని సింహాల భూమిలో వేశారని కూడా మనం చదువుతాం. నిజమేనా? బబులోను సామ్రాజ్యంలో దేవునితో ఒక సంబంధం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను దానియేలు. అది కూడా ప్రార్థన ద్వారా. ఆ ఒక్క వ్యక్తి, నేను ఆరాధన చేస్తున్న వ్యక్తి సజీవుడు అని బబులోను సామ్రాజ్యానికి మెసేజ్ పంపిన వ్యక్తి ఆయన. ఒక వ్యక్తే ఆ బబులోను సామ్రాజ్యానికి. మీరు కానీ గమనిస్తే ఇంచుమించు 130 సంవత్సరాల దాకా ఆయన బతికలేని చరిత్రకారులు మనము ఇదంతా చూస్తాం. ఇంచుమించు 130 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన మళ్ళా రిటర్న్ అయ్యేదాకా ఎందరు రాజులు ఉన్నారో అందరు రాజుల కాలంలో ఆయన ఉంటాడు. బబులోను నెబుకద్నెజరు దగ్గర స్టార్ట్ అయ్యి ఆఖరి దాకా బెల్షస్సరు, దర్యావేషు, కోరెషు వీరంతా ఉన్నారు కదా, వాళ్ళందరి కాలంలో కూడా ఇతను పనిచేసినట్టు మనం చూస్తాం. అంటే ఆయన చాలా సంవత్సరాలు దేవుడు ఆవిష్కరించాడు. అన్ని సంవత్సరాలలో కూడా ఒక మత్సరాని వ్యక్తి ఆయన. నిజమేనా? బైబిల్ అంతలో యేసు ప్రభు వారి తర్వాత పగుళ్ళు లేని వ్యక్తి ఎవరంటే దానియేలు ప్రవక్త. పగుళ్ళు లేని వ్యక్తి అంటే ఎల్లవేళ తన ఆవిష్కారం అంతా దేవుని సంతోషపరిచిన వ్యక్తి, దేవుడికి ఇష్టడుగా ఉన్న వ్యక్తి, తనకు దేవుడు ఇచ్చిన వర్తమాన పక్షంలో నిలబడి రోషంగా జీవించిన, తనది గారి దేశంలో నిలబడి రోషంగా జీవించిన వ్యక్తి దానియేలు. దేవుని యొక్క శక్తి ఏ రీతిలో ఉందో చూపించిన వ్యక్తి దానియేలు. పాపము కొరకు రాజీ పడలా. చెప్తున్నాడు, ఎక్కడ ప్రభుత్వ చూడలేవు అన్నాడు దానియేలు జీవితంలో. ప్రతి రాజుకు తెలుసు ఒక వ్యక్తి ఉన్నాడు ఎక్కడ ప్రతి రాజ్యానికి సహాయం చేశాడు. ఇతడు యూదుడు. సరకొచ్చిన వ్యక్తి, బానిసగా ఉన్న వ్యక్తి, ఆ యెరూషలేముకు సంబంధించిన వ్యక్తి ఇతను. కానీ మా దేశానికి బాగా సహాయం చేశాడు ఆయన. మా రాజులకు బాగా సహాయం చేశాడు. మా రాజులకు తెలియని విషయాలు ఎన్నో చెప్పాడు ఆయన. ఒక అభిషేకాన్ని యెరూషలేములో ఆయన బబులోను
విశ్వాసమును నెలకొల్పిన వ్యక్తి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం ఈ రోజున కదా? మనం ఏం చేస్తున్నాం ఈరోజు చెప్పండి? ఏం చేస్తున్నాం? నేను అనుకుంటున్నాను కోరేషు రంగం మీదకు ఆజ్ఞ జారీ చేసే సమయంలో దానియలు అక్కడే ఉన్నాడు. దానియలు గారు అక్కడే ఉన్నాడు. ఆయన పెద్ద వయసు ఉండొచ్చు. ఆ సమయంలో ఆయన నాయకత్వం తీసుకోలేదు రిటర్న్ చేయడానికి. కానీ యవనస్తులు రంగం మీదకి వచ్చారు. జెరుబ్బాబెలు, యెషువా, వాళ్ళు కొంతమంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు రంగం మీదకి వచ్చారు. ఆ తర్వాత ఎజ్రా యవనస్తులు రంగం మీదకి వస్తారు. ఆ తర్వాత నెహెమ్యా యవనస్తులైన రంగం మీదకి వస్తాడు. వీళ్ళు మందిరం కట్టారు, ఆయన ప్రాకారాలు కట్టాడు, అసలు సంఘాలు చక్క పెడతారు. ఇదంతా కూడా వాళ్ళు యవనస్తులు రంగం మీదకి వచ్చి చేశారు అక్కడ పని. కానీ ఒక మూల స్తంభంగా దేవుడు రంగం మీద పిలిచిన ఒక వ్యక్తి ఉన్నారు అక్కడ. ఆయన దానియేలు. ఒక భక్తి పరుడు ఒక్కరికి ఉపయోగపడడు, అందరికి ఉపయోగపడతాడు. ఒక భక్తి జీవితం ఒక వ్యక్తి కాదు ఉపయోగపడేది, అందరికి ఉపయోగపడతాం. విశ్వాసాన్ని నిలుపుకుంటే మనం ఒక కాలాలు కాదు అన్ని కాలాలకు ఉపయోగపడతాం. అందుకని మన విశ్వాసాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి, భక్తిని ఎప్పుడు కాపాడుకోవాలి, పరిశుద్ధతను ఎప్పుడు కాపాడాలి. ఎందుకో తెలిసిన ఒకవేళ ఆ సమయానికి ఏమి ఉపయోగపడదు అన్నట్టుండొచ్చు, కానీ నెక్స్ట్ కాలానికి ఉపయోగపడుతుంది, నెక్స్ట్ తరాలకు ఉపయోగపడుతుంది. అదే పరిశుద్ధమైన జీవితం అంటే. ఎప్పటికప్పుడు పాడు చేసుకునేది కాదు, కోపపడేది కాదు. ఆ భక్తి అది కాదు భక్తి జీవితం అంటే. చచ్చినా నేను దేవుడు నా దేవుడే నా జీవితంతో రుజువు చేయాలి, అది భక్తి జీవితం. చచ్చినా ఆ చచ్చ కొరకు సావాలి అక్కడ, అది భక్తి జీవితం. అది నిరంతరం బ్రతికేది, నిరంతరం మాట్లాడేది. భక్తి అంటాడు నీ నోట్లో చెల్లిన మాట ఎన్నడూ సావదన్నది. నీ నోట్లో చెల్లిన మాట ఎన్నడూ సావదు. నువ్వు బూతులు మాట్లాడేవా, బూతులు ఆడే ఉంటుంది. నువ్వు వ్యసనపడు ఆడే ఉంటుంది. నువ్వు కాని మాట పలికావా, అది అక్కడే ఉంటే అది ఎన్నడూ సావదు అన్నాడు ప్రవక్త. నీ నోట్లో చెల్లిన మాట జాగ్రత్త అంటాడు, అది సావదు. నీ మెడ మీదకి వచ్చింది మనం తిరిగేది, చావదన్నది. ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్త. భక్తి అంటే ఏమనుకున్నా, దేవుడు అంటే ఏమనుకున్నా, ఏమనుకున్నావు? ఆదివారం వచ్చి కనపడలేదు అనుకున్నావు. దేవుడు అంటే ఎవరు కనపడలేదు అనుకునేదా దేవుడు అంటే? తగిన జీవితం లేకుండా దేవుడికి ఏమైనా చేయలేడు. ఎందుకు నీ ప్రయాసం అర్థం చేసుకోవాలి. నీ జీవితకాలం అంతా ప్రయాసపడి నువ్వు ఒక చిన్న తప్పు చేస్తే మొత్తం పోతుంది. ఆ చిన్న తప్పు కొరకే చచ్చిపోవాలి. ఒక చిన్న తప్పు చేయకుండా చచ్చిపోవాలి. నువ్వేదో వేసుకెళ్ళంటాడు. నువ్వు 30 సంవత్సరాలు నీతిని కాపాడుకున్నా ఆ తర్వాత చిన్న తప్పు చేసినా ఆ నీతి అంతా పోయిందండి. అదే ఆ చిన్న తప్పే ఇన్ని సంవత్సరాలు నీతి అంతా పోయితడి చేసిందని అది జ్ఞాపకానికి రాదు అన్నాడు వేసుకెళ్ళాను 18వ అధ్యాయంలో. అంటే ఎంతగా కాపాడాలి నీతిని. అలా కాపాడిన నీతి ఏ వ్యక్తికి నువ్వు స్వార్థ చెప్పకపోయినా నువ్వు కాపాడే నీతి అనేక మందికి జీవాన్ని అందించింది నువ్వు చచ్చినా. అందుకని నీ నోటి మాట అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది అంటాడు ప్రవక్త. ఎగ్జాంపుల్ దానియేలే. నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతూ దానియేలు ఎక్కడ కోటం పెట్టాడు, ఎక్కడ కోటం పెట్టాడు దానియేలు, ఎవరికి ప్రసంగం చేశాడు దానియేలు, చేశారా? ఆయన దానియేలు జీవితంలో ఒక్కటే చూస్తాం మనం, ప్రార్థన ప్రార్థన. అంతకుమించి అవకాశం దేవుడు ఆయనకి ఇవ్వలేదు. ప్రార్థనాపరుడు గ్రంథాలు చదివాడు. ఇర్మీయా గ్రంథం చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు. ఎక్కడున్నావో తెలుసుకోండి, గ్రంథాలు చదవాలి. అది చదివాడు, ప్రార్థన చేశాడు.
ఆ కాలములో దేవుడు ఉపయోగపడ్డాడు. ఇందులో మనం ఏదైనా చేస్తున్నామా? ఇక్కడికి వచ్చిన మనం నా మాటలు ముగించిపోతుంది. ఏమన్నా చేస్తున్నావా? ఏదైనా నువ్వు రన్నింగ్లో ఉన్నావా? పిల్లలు ప్రభువుకి నేను చేసే పనిలో ఏదైనా రన్నింగ్లో ఉందా నీ జీవితం? వ్యక్తిగత ఇక్కడ కూర్చున్నావా? నువ్వు విజిట్ చేసేస్తే విజిటర్వే ప్రవక్తన అన్నమాట. నువ్వు ఏ ఆలోచన ఇక్కడికి వస్తావో దాన్ని తీసుకుని వెళ్తావు, ఇంకొకటి తీసుకుని వెళ్ళవన్నది. కానీ ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు ప్రభువుని తీసుకుని వెళ్ళడానికే రావాలి. ప్రభు కోసం ఇక్కడికి రావాలి. నీ హృదయాలను నింపుకోవడానికి రావాలి. నటించడానికి ఇక్కడికి రావద్దు, నువ్వు నటిస్తానే వెళ్తావు. విమర్శించడానికి రావద్దు, విమర్శించి వెళ్తావు. ప్రవక్తనది అసలు నువ్వు ఏం చేయాలని మనకు వస్తే అదే చేస్తావు. కానీ నువ్వు ఎందుకు రావాలి ఇక్కడికి అంటే ఎన్ని పనులు ఉంటాయి సార్ మన కాలంలో, ఎన్ని పనులు మనకున్నాయి. మనం ఎంత పని చేయాలి. ఇప్పుడు వాళ్ళంతా అంత గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు సువర్ణాక్షరాలతో దేవుడి గ్రంథంలో రాయించాడు. మరి మనకు లేదా ఈరోజు పని ఉంది కదా? మరి మన పని సంగతి ఏంటి అనేది మన అంతరంగంలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఉండాలి. అప్పుడు ఇక్కడి నుంచి క్రీస్తులో తీసుకెళ్ళాలి. సహవాసములో క్రీస్తు దొరుకుతాడు. అవునా? సహవాసంలో ఎవరు దొరుకుతాడు? క్రీస్తు దొరుకుతాడు. గత రాత్రికాలం నేను సమాన్ చెప్పాను, అందరూ సహోదరులు కాదని. ఇక్కడికి వచ్చామనుకో, సహోదరుడు ఆయన నా సహోదరుడండి, నా సహోదరుడి, ఆ అమ్మాయి నా సహోదరుడి, ఆ సిస్టర్ నా సహోదరుడి, సిస్టర్ ప్రైజ్లాడు, బ్రదర్ ప్రైజ్లాడు, మేమందరి మెసేజ్లో ఉన్నామని అని నువ్వు ఇది చేతులు కలుపుకున్నంత మాత్రాన, ప్రైజ్లాడు చెప్పినంత మాత్రాన నువ్వు సహోదరుడు కాలేమన్నాడు ఆయన. మరి ఎవరు నీ వ్యక్తిగత జీవితాలు ఇంటికి ఎట్లుండే నాకు తెలియదు. నువ్వు దొంగతనం చేస్తున్నావు, లేకపోతే లంచగొండిగా ఉన్నావు, నీ యొక్క అవయవాలను దెయ్యానికి అప్పగించున్నావో, నీ మనస్సు దెయ్యానికి అప్పగించున్నావో, నీ హృదయాన్ని దెయ్యానికి అప్పగించున్నావో, నీ కళ్ళు దెయ్యానికి అప్పగించుకున్నావో, ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు దెయ్యానికి అప్పగించి కేవలం ఊరికి బొమ్మలా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నావో నాకు తెలియదు. అది నీకే తెలుసు. అవునా? కానీ ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నంత మాత్రాన సహోదరుడు కాలే. చెప్తుంది, ఇక్కడ కూర్చున్నంత మాత్రాన నువ్వు సహోదరుడు కాలేవు. మరి అట్లా ఆయన అంటాడు, రాత్రి ధ్యానం చేసి మన అద్భుతమైనది పరమగీతాల్లో 8వ దేవదేశంలో, తల్లి స్థనమున పానము చేసిన సహోదరుడు వలె నువ్వు నా కుడిని ఎడల ఎంతో మేలు. తల్లి స్థనము పానము చేసిన సహోదరుడు వలె నువ్వు నా కుండిని ఎడల ఎంతో మేలు. అప్పుడు నేను నిన్ను బయట కలుసుకొని నీకు ముద్దులిడుతాను, ఎవరు నన్ను నిందించరు. నేను నీకు మార్గదర్శనం అవుతాను, నువ్వు బోధిస్తావు నువ్వు నాకు. అవునా? సంభార సమ్మిళిత ద్రాక్షరసమును నా దాడిమ రసమును నేను నీకు ఇస్తాను అని ఆ పరమగీతం ఏదాను. నువ్వు ఎలా సహోదరుడు అవుతావు చెప్తా. అక్కడ ఈ రోజున ఇక్కడ కూర్చుని నువ్వు ఆ తల్లి యొక్క రొమ్ము నుండి వచ్చిన పాలు తాగకుండా నువ్వు నాకు సహోదరుడు కాలేవని. ఆ తల్లి రొమ్మును వచ్చిన ఆ పాలు తాగిన వాడే నా సహోదరుడు అని నేర్చుకిస్తాను చెప్తాడు. నా సహోదరుడు ఎవరు అంటాడు 12వ అధ్యాయంలో, మత్తయి 12వ అధ్యాయం 49వ వచనంలో, నా తండ్రి చిత్తమును చేసేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి, నా తండ్రి అంటాడు. నా తండ్రి చిత్తమును చేసేవాడే నా సహోదరి. ఏంట తండ్రి చిత్తం? ఆయన బలమైన రొమ్ములు, ఎల్షద్దాయి రొమ్ముల నుండి పాలు తాగినవాడు. ఎల్షద్దాయి రొమ్ము నుండి పాలు తాగినవాడు. అప్పుడు ఆ వ్యక్తినంట వాళ్ళ తల్లి ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ తల్లి ఇంటికి తీసుకెళ్ళాడు.
ఎవరా తల్లి అని దాని గురించి కూడా ధ్యానం చేసా. వినండి, ఆడియో మెసేజ్ అండి. ఎవరా తల్లి అన్నాడు. మన తల్లి పైనుంచి వచ్చింది ఒక తల్లి అని గలతీ రాసిన పత్రికలో ఉన్నది. ఆ తల్లి ఇంట్లో ఆ ఎల్షద్దాయి రొమ్ములు, పాత నిబంధనలో అబ్రహాం గారు ఆ రొమ్ముల్లో ఉన్న పాలు తాగుతాడు. మనకు తెలుసు ఆదికాండం 17-18 అధ్యాయంలో. అయితే అదే రొమ్ములు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మరలా మనకు పంపబడ్డాయి. ఆయన రొమ్ములకు బంగారు గట్టి కట్టుకొని ఉన్నాడు. అదే రొమ్ములు బయటికి ఇక్కడ మనకి ఇవ్వబడ్డాయి. ఎవరి తల్లి అది దస్తావేజులో ఉంటుంది, చూడండి అయ్యా అంటాడు. అప్పుడు దర్యావేషుడు రాజప్పుడు ఆ దర్యావేషు గారు చూస్తారు. చూసి ఆటంకి ఏమి చేయొద్దు, కావాల్సినవి పంపేసేయండి, ఆజ్ఞ జారీ అయిందని పంపుతాడు. అప్పుడు పని ఇంకేం ఆగదు, ఆపేదానికి వస్తారు. ఇక్కడే ఉన్నారా? ఆనందము లేదు. ఆయనకి ఒక కదిలే మందిరాన్ని ఆయన నిర్మించేదానికి ప్లాన్ చేసుకున్నాడు. భూమి అంతా అంటే ఇప్పుడు యెరూషలేములో ఆ మందిరం ఉంది, కానీ ఆయన కలిగి ఉన్న మందిరం ఎలాంటిదంటే అసలు భూమి నలు దిక్కున తిరగాలి ఈ మందిరం, ప్రతి ప్లేస్కి వెళ్ళాలి ఈ మందిరం. అర్థమైంది మాట? ప్రతి భూభాగానికి వెళ్ళాలి ఈ మందిరం, ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఈ మందిరము అక్కడ కనబడాలి. అది ఆయన కోరిక. అందుకే నేను లోయల్లోకి, అడవుల్లోకి, కొండల్లోకి దేవుడారు మహిమ కలుగునుగా. ఇక్కడే ఉన్నారా? పరమగీత ధ్యానం చేయండి మీరు, అది మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఆయన ఆ గంధవర్గముల యొక్క పర్వతము మీద, గంధవర్గముల పర్వతం మీద నుంచి ఆయన ఇరువలే ఎగురుకుంటూ వస్తున్నాడట. ఈ గంధవర్గముల పర్వతం ఏంటి? ఏమైనా లాస్ట్ లో ఉంటుంది అన్నమాట అని. గంధవర్గముల పర్వతం మీద నుంచి వస్తున్నాడు. ఈ గంధవర్గముల పర్వతం ఏంటి అసలు కదా? అంటే ఇప్పుడు పర్వతం అంటే అదొక మంచి, అదొక కొండలతో ఉన్న అది ప్రాంతం, అది గంధవర్గముల యొక్క పర్వతం నుంచి వస్తున్నాడంట ఆయన. అంటే ఇప్పుడు నేను ఇటు తిప్పాలనుకుంటున్నాడు ఆయన, ఇటు తిప్పాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు ఎక్కడికంటే కదిలే మందిరం ఈరోజు ఆయన కలిగి ఉన్నాడు. ఆ కదిలే మందిరం మనమే. ప్రజలా ప్రపంచవ్యాప్తంగా మందిరం యొక్క అవయవాలు ఉన్నాయి, మందిరం యొక్క రాళ్ళు ఉన్నాయి. పేతురు గారు అన్నారు, ఇవి సజీవమైన రాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఈ రాళ్ళు. ఓకేనా? ప్రపంచ వ్యాప్తమున రాళ్ళన్నీ కలిసినప్పుడు అది పిరమిడ్ అవుతుంది. ప్రజలా ఈ రాళ్ళన్నీ ఆ నిత్యత్వములు మందిరంగా ఉంటాయి. ఇవి సజీవమైన రాళ్ళు. పౌలు గారు ఈ రీతిగా అన్నాడు, పేతురు గారు రాళ్ళు అన్నాడు. ఆయనేమో పౌలు గారు ఏమంటాడంటే ఆ సజీవమైన ఆ మందిరము, ఆ మందిరం అనే శరీరంలో మీరందరూ అవయవాలు అన్నాడు ఆయన. అవయవాలు, భాగాలు అన్నాడు. నువ్వు ఒక అవయము, నేను ఒక అవయవాన్ని. ఇలాగ అవయవాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ అవయవాలన్నీ ఉన్నవి. ఈ అవయవాలన్నీ కలిస్తే ఒక శరీరం అయితే అన్నాడు. ఆయనేమో సజీవమైన రాళ్ళు అన్నాడు. ఆ రాళ్ళన్నీ కలిస్తే ఒక పిరమిడ్ అవుతుంది. అది పరలోక రాజ్య నమూనా పిరమిడ్ ఆకారంలో ఉంది. కాబట్టి ఆ ఆకారానికి వచ్చి ఆ పిరమిడ్ రాళ్ళు హల్లెలూయా మనకు ఉంది. మనకు తెలుసు గీజా పిరమిడ్ అని ఒకటి ఉంది. ఆ గీజా పిరమిడ్ అది 23 లక్షల రాళ్లతో కట్టారట. 23 లక్షల రాళ్లతో ఆ పిరమిడ్ కట్టారు. మీరు యూట్యూబ్ లో చూడొచ్చు ఆ పిరమిడ్ ని. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక్కొక్క రాయి 2 టన్నుల నుంచి 70 టన్నుల దాకా ఉంది బరువు. 2 టన్నుల నుంచి 70 టన్నుల దాకా వాడాడు. అంత 70 టన్నులు కలిగిన రాళ్ళను ఆ పిరమిడ్ లో పెట్టారు వాళ్ళు తీసుకెళ్ళి. చూడటానికి అక్కడికి వెళ్తే మన వల్ల కాదు. అసలు వాళ్ళు ఎట్ట కట్టారు అనేది ఇప్పటికి మిస్టరీ. ఇప్పటికి సైంటిస్టులు దాన్ని సరి అయిన దాని యొక్క దాని ఏమంటారు వివరణ దాని గురించి ఇవ్వలేదు. ఎవరు కట్టారు ఎంతవరకు వాళ్ళకి క్లారిటీ లేదు. కానీ అది కట్టబడింది. కానీ ప్రవక్తలు ఎవరు కట్టారన్నాడు, కానీ వీళ్ళు నమ్మరు. కానీ ఆయన అన్నాడు ఇది ఆయన హానో కాలంలో కట్టబడిందని మనకు చెప్పాడు ఆయన. అసలు ఆ టెక్నాలజీ అది ఇప్పుడు తెలియదు. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఎంతవరకు తెలియదు. అణుశక్తిని ఉపయోగించి బండలు లేపారన్నాడు. ఆ టెక్నాలజీ ఇంకా మనకు రాలేదన్నాడు. ఓకేనా?
అదంతా చాలా అదొక వింతే. ప్రపంచ వింతలో పిరమిడ్ ఎందుకు వింత అంటే అది వింతే. అంత పెద్ద పెద్ద రాళ్లను వాళ్ళు ఎలా పెట్టగలిగారు అక్కడ? అవునా? అది వింతే. కానీ దేవుడు అది చేయించాడు. దేవుడు మిమ్మల్ని దీవించగా అట్లా ఆ రాళ్ళన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సజీవమైన రాళ్ళని కలవబోతున్నాయి. ఈరోజు నువ్వు ఒక రాయి, నేను ఒక రాయి, సజీవమైన రాళ్ళము. నువ్వు ఒక అవయవాన్ని, నేను ఒక అవయవాన్ని. ఆయన యేసుక్రీస్తు శరీరంలో ప్రతి అవయము పరిపూర్ణమైన వాక్యం అయితేనే ఆ శరీరంలో భాగమవుతుంది. ప్రతి రాయి సజీవముగా ఉంటేనే ఆ పిరమిడ్లోకి వస్తుంది. హల్లెలూయా. అలా కాకుండా అది చక్కగా చెక్కబడి కోణాలకు వచ్చి, అది చక్కగా చెక్కబడి కోణాలకు వచ్చి చక్కని ఆరోగ్యంతో ఆ అవయవం ఉన్నప్పుడే ఆ శరీరంలో భాగం అవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇది రెడీ అవుతుంది. ఇక్కడ యెరూషలేములో ఉన్న మందిరం కంటే కూడా ఇప్పుడు భూమి మీద ఒక మందిరం ఉంది. హల్లెలూయా. ప్రజెంట్ కూడా ఆయన డ్యూటీ ఏంటంటే అన్ని జనంలో వచ్చి మందిరం రెడీ అవుతా ఉంది. ఓకేనా? కానీ ముందస్తుగా అసలు ఆ మందిరాన్ని ఎలా కట్టారు, అసలు మందిరం యొక్క ప్రాధాన్యత ఏంటి, మందిరమును గురించిన ఆ ఆసక్తికరమైన విషయాలను ఎందుకు దేవుడు రాయించి పెట్టాడంటే ఆ గ్రంథాల్లో ఇక్కడ ఒక మందిరం ఉంది, దాన్ని మనము జాగ్రత్తగా కట్టాలనే, దాన్ని జాగ్రత్త చేసుకోవాలనే అవేదో ముందస్తుగా పెట్టాడు ఆయన. ఇవి చదవడం ద్వారా ఇప్పుడున్న మందిరాన్ని గురించిన సిద్ధమైన మనలో రావాలి. జెరుబ్బాబెలు, అక్కడ ఉన్న హగ్గై, అక్కడ ఉన్న జకర్యా, జెరుబ్బాబెలుతో ఉన్నవారు కొందరు యాజకులు, ఎజ్రా, నెహెమ్యా. మరొక కోణంలో అక్కడ ఉన్న ఎవరు మన ఎస్తేర్ గారు, ఎస్తేర్ రాణి. మరి ఆమె సహాయం కూడా లేదంటానికి లేదు. ఎందుకంటే ఆమె కాలంలోనే నెహెమ్యా వచ్చేది. నెహెమ్యా ఆయన ఆ టైంలో అక్కడే ఉన్నాడు. అంటే మరి ఆమె ప్రోద్బలం లేదని, లేదా ఆమె సహాయం లేదని అంటానికి లేదు ఆ మందిరం కట్టే విషయంలో. వీళ్ళంతా కూడా ఆ టైంలో ఒక మంచి మందిరాన్ని కట్టేదానికి వాళ్ళు రెడీ అవుతారు. అక్కడ అర్థమైందండి? ఎవరు మమ్మల్ని దీవించగా. కానీ ఇదంతా కూడా చరిత్ర, ఇదంతా కూడా ముంగుర్తుగా ఉంది, ఇదంతా కూడా జరిగిందే. కానీ మనము ఆ పని చేయడానికి లేవుంటుంది. ఇప్పుడు మన మందిరం కట్టే పనిలో మనం ఉన్నాం. మన మందిరం కట్టే పనిలో మనం ఉన్నాం. మన మందిరం మరి ఆ రోజున ఆ మందిరం కట్టడానికి వాళ్ళు అదురుపోయి ఇంట్లో కూర్చుంటే ఇద్దరు ప్రసంగికులు వచ్చి ప్రసంగించారు, ఇద్దరు ప్రవక్తలు వచ్చి ప్రవశించారు. ఆ ప్రవక్తలు వచ్చి మాట్లాడిన మాటలకు మీరు హగ్గై గ్రంథం కూడా చదివండి, జకరియా గ్రంథం కూడా చదవండి, ప్రవచనాలకి చదవండి. హగ్గై గ్రంథంలో ఆయన ఒక పవర్ఫుల్ ప్రసంగం చేస్తాడు. హగ్గై అద్భుతమైన ప్రసంగం చేస్తాడు. ఆయన చేసిన ప్రసంగానికి ఫీజులు మాడుండి మీరు చదవండి. మామూలుగా ఏదో బొజ్జగించి దువ్వల ఆయన, బొజ్జగించి దువ్వల. ఇక పంటలకు సంపాదన జేబులు ఎత్తి ఇడిపోతే చెప్పాడు. సంపాదన అంతా జేబులు ఎత్తే ఇడిపోతే చెప్పాడు ఆయన. ఇంటికి రాదు అబ్బాయి ఇది అన్నారు. ఇక పంట వేసానయ్యా నేను 10 ఎకరాలు మిరపతోట వేసానంటే అది ఇంటికి రాదు అబ్బాయి అనేది. డైరెక్ట్ అటాకే. అయ్యా నేను 10 ఎకరాలు మిరపతోట వేసానయ్యా, 10 ఎకరాలు పత్తి వేసానయ్యా, 10 ఎకరాలు మాగాంతో వేసానంటే అది ఇంటికి రాదురా అన్నాడు. ఇక మందిరం ఇక్కడ పాడై ఉంటే నువ్వు నీ పంటలు పొలాలు వీటి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ నా మందిరం సంగతి ఏందిరా అని అది ఇంటికి రావురా అన్నాడు. ఇక ఆ ప్రసంగం వెనక ఒక్కొక్కరికి గుండెలు జారి, అదేందిరా ప్రవక్తేంద్ర అలా ప్రసంగం చేస్తాడేంటి అన్నాడు. రాదు కంత అన్నాడు. నువ్వు మందిర పని వదిలిపెట్టి మందిరము పాడేవుడికి సారంభి వేసిన గృహాల్లో నివాసం చేస్తున్నావు. ఒక్కసారి నీ ప్రవర్తన గురించి ఆలోచించే. హెచ్చరిక వర్తమానం, నీ ప్రవర్తన గురించి ఆలోచించే. నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించాయి. నీకు కలిగే నష్టమంతా ఆలోచించాయి అని హగ్గై ప్రవచనం ఆయన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విన్న తర్వాత చూస్తే అలాగే ఉండిపోయింది. అప్పుడు రెడీ అయ్యారు వాళ్ళు. ఆ ప్రసంగాన్ని విన్న తర్వాత రెడీ అవుతారు, రంగం మీదకి వస్తారు.
దేవా దేవుడు గారు ఈ రోజున మనం కూడా ఎందుకు ఒక ప్రవక్త పంపింది. ప్రవక్త ఎన్ని ప్రసంగాలు సార్, 1200 ప్రసంగాలు. నువ్వు ఏ ప్రసంగం విన్నా నా అనుభవం, మీరు చదువుతున్నప్పుడు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా తెలిసి పిల్లలకి చదవండి. ఏ ప్రసంగం చదివినా, నువ్వు ఏ ప్రసంగం చదివినా హల్లెలూయా ఏమైంది, ఏం జరిగింది? ఒక అమ్మాయికి ప్రవక్త కాలంలో తీసుకొస్తారు. ఆమె కాళ్ళు మెలికి తిరుగుంటే ఈ నడుము నిలబడదు, ఆ నడుము ఉంగిపోయింది అమ్మాయికి. అలాంటి అమ్మాయిని తీసుకొస్తారు ప్రవక్త దగ్గరికి. ఆయన 47వ సంవత్సరంలో. అప్పుడు ప్రవక్త ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తాడు. చేయగానే ఏం జరిగిందంటే దేవుని శక్తి వచ్చి ఆ అమ్మాయి నడుమును తాకింది. ఆ వంగిపోయి మెలిదిరిగింది చూడు అమ్మాయి, స్టడీ అవుతుంది. ఆ వంగిపోయిన మెలికి దిగిన కాళ్ళు కూడా స్టడీ అవుతుంది. అప్పుడు అమ్మాయి నడుస్తుంది. జనులు అందరూ ఆశ్చర్యపోయి, ఈ నడుము వంగిపోయిన అమ్మాయి బాగుపడదు, ఈ మెలదిరిగిన కాళ్ళు బయటికి అసలు రావు. దేవుడు తన శక్తిని పంపి స్టడీ నిలబడింది. ప్రవక్త దర్శనం చూసి, ఓ ఈ అమ్మాయి నడిచింది స్పాట్. ఆయన చరిత్ర చదువుతుంటే నమ్మలేని నిజం, ఈ కార్యం ఎక్కడ జరిగింది అని. కానీ ఈరోజు వర్తమానం ఏంటంటే ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు. మన ప్రవక్తలో ఉండి చేసిన దేవుడే ఇక్కడ ఉన్నాడు. ఆ ప్రవక్తలో ఉండి ఆ తన శక్తిని రిలీజ్ చేసిన దేవుడే ఇక్కడ ఉన్నాడు. ఎందుకు ఆ దేవుడు మనము రంగం మీద పిలవలేకపోతున్నాం? నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయవలసిన ఏదో ఉంది. నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయాల్సిన ఏదో ఉంది. నీ ప్రవర్తన, నీ దినచర్య, నువ్వేం చేస్తున్నావు, నీ దేవుడితో జరిగించే ఆ కార్యాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కార్యాలు దేవుడి శక్తిని ఆపుతున్నాయి. నువ్వు చేసే చెడు కార్యాలు దేవుడి శక్తిని ఆపుతున్నాయి. ఆ కాదు ఒక్కరే తప్పు చేస్తే సంఘం అంతా ఓడిపోయింది. ఒక్కరి తప్పు చేస్తే ఆ కాదు సంఘం అంతా ఓడిపోయింది. అంతకంటే పరిశుద్ధమైన స్థలంలో, పరిశుద్ధమైన సంఘంలో, పరిశుద్ధమైన కాలంలో, పైలబాటు కలిగిన కాలంలో మనం ఉన్నాం. ఒక్కరు తప్పు చేస్తే సార్ మనం అందరం ఓడిపోతాం. ఒక్కరు తప్పు చేస్తే అర్థమవుతుందా? దైవ కార్యాలు ఇక్కడ అవుతాయి, దేవుడి కార్యాలు ఆగిపోతాయి. ఇక్కడ పరిశుద్ధమైన జీవితం లేకుండా వచ్చి నువ్వు ప్రభరాత్రి రోజులు తీసుకున్నా, పరిశుద్ధమైన ఆ జీవితం లేకుండా వచ్చి ఇక్కడ కూడా సహవాసంలోకి వచ్చి వందనాలు బెదరు అన్నా, ఇక్కడ దైవ కార్యం శక్తి పనిచేయదు. ఇక్కడ ప్రార్థనకు జవాబులు అంత ఈజీగా రావు. అర్థమవుతుందా? మన అంతరంగంలో పాపమును పెట్టుకొని ఎన్నిసార్లు పిలిచిన దేవుడి ఇక్కడికి రావట. ఆ ప్రార్థన వింటానికి ఆయనకు మనసు లేదు అన్నాడు. నీ అంతరంగంలో పాపపు యోచన పెట్టుకొని, పాపపు కోరికలు పెట్టుకొని, పాపము చేయాలని తురుపుతూ పట్టుకొని ఒకవేళ ఇక్కడ నువ్వు వస్తే ఎన్నడూ ఆయన నీ ప్రార్థన ఆలకించడు, ఆయన ఇక్కడికి రాడు. ఈ మందిరానికి అట్లేదు, సిద్ధపడలేము, వ్యక్తపడలేము, పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఇంత ప్రయాసపడి 2 సంవత్సరాలు భక్తి చేసి నువ్వెవడవు అని ఆ నోట్లోంచి వద్దు, ఎంత దౌర్భాగ్యం అది మనకి కదా. కానీ చాలా మంది అనుకుంటారు దేవుడు ఏమనలే, లేకపోతే ఇంకేమనలే, లేకపోతే రకరకాలైన దేవుడి మీద ఉన్న ప్రేమ కావచ్చు, లేకపోతే యేసు ప్రభువు ప్రేమమయుడు, అందరి దేవుడు ఏదో ఒకటి చేస్తారు, నేనేం చేయడు అనుకుంటారు. అందరి దేవుడు ఏదో చేస్తారు, ఈయనేం చేయడండి. అసలు అందరి దేవుడు ఏం చేయడు, ఈయనే చేసేది. మీకు తెలుసా? అందరి దేవుడు ఎందుకంటే వాళ్ళు దేవుడు కాదు కాబట్టి వాళ్ళు ఏం చేయరు.
ఈయన దేవుడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇంకేమైనా సత్యం ఉంది అందులో? వింటున్నారండి? ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. చూడండి, ఆయన అంటే ప్రజల యొక్క స్థితి ఈరోజు ఆయన ఎవరో సంగతి మర్చిపోయారు, కానీ దేవుడు ఏమన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఆయన అంటాడు, అయ్యా నీకు ఇవ్వబడిన పనిని నువ్వు పక్కన పెట్టి నువ్వు ఏదేదో చేస్తుంటే ఆయన ఊరుకోడు. ఆయన అంటాడు అన్నమాట 50వ కీర్తనలో, చాలాసార్లు మనం దీన్ని చదువుకున్నాం. ఆయన ఇలా అంటాడు 17వ అధ్యాయం నుంచి 16వ వచనం నుంచి 50వ కీర్తన 16 నుంచి భక్తిహీనత చెప్తా ఉంటాడు. ఆయన అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కాదా? 17వ వచనం, నువ్వు నా మాటలు వెనుక త్రోసివేస్తున్నావు, వినవు అసలు. ఎప్పుడు నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు, నువ్వు దొంగలతో కూడా ఉంటావు, నువ్వు వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు. భూ సంబంధమైన వ్యభిచారులు ఉంటారు, ఆత్మ సంబంధమైన వ్యభిచారులు ఉంటారు. అర్థమైందా? ఆత్మ సంబంధమైన వ్యభిచారులు ఎవరు? భూ సంబంధమైన వ్యభిచారులు. శరీర సంబంధమైన ఆత్మ సంబంధం. నువ్వు వ్యభిచారులతో సాంగత్యము చేస్తున్నావు. ఈ వాక్యాన్ని కలిపి తీసివేసే ఈ సంఘ శాఖలన్నీ వాళ్ళు ఆత్మ సంబంధం వ్యభిచారం చేస్తున్నారు ప్రవక్త. కాబట్టి వాళ్ళతో సాంగత్యం ఉంది. లోక సంబంధమైన వ్యభిచారులతో సాంగత్యం చేయవద్దని కాదు అంటాడు కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు. లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయొచ్చు, వాళ్ళతో సహవాసం చేసినంత మాత్రం వాళ్ళు చేసిన కార్యాలు మనం చేయవు, వాళ్ళతో మాట్లాడటం తప్పు కాదన్నాడు. కానీ సహోదరులు అనబడిన వాడు ఎవరైనా వారు అలాంటి పనులు చేస్తే వాడితో సాంగత్యం చేయొద్దు, వాడిని వెలియండి, మీ యొక్క సంఘంలోంచి మీ దగ్గర నుంచి వెలియమంటాడు ఆయన. అర్థమవుతుందా? అంటే ఎంత ఖచ్చితమైన ఆయన వాక్యాన్ని కలిగి ఉన్నాడు ప్రభువాడు అంటే, ఆయన మాట ఎంత విలువైందంటే చెప్తున్నాడు. అర్థమవుతుంది మీకు? ఆయన రెండో దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించడం, వ్యభిచారులతో సాంగత్యం చేసి కీడు చేయమని నీ నోరు తెరుచుతున్నావు, నీ నాలుక కపటము కనిపించున్నది. కీడు చేయాలనుకున్నావు, నాలుక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంది, ఇక్కడ ఒకలాగా బయటకు వెళ్తే ఒకలాగా. ఇవన్నీ కూడా చాలా ఘోరమైన అభిషేకాలు, అవన్నీ కలిగి ఉన్నావు. నువ్వు కూర్చుని నీ సహోదరుల మీద కొండమని చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోగొచ్చున్నావు. ఏమంటే ఇందాకనే చెప్పాను, మన మాట బతికే ఉంటుందని. ఇక నిందలు అపనిందలు చేసే మాటలకి బతుకుడవా? బతికే ఉంటుంది కదా. అని ఇందును బట్టి నువ్వు ఇటు పనులు చేసిన నేను మౌని ఉంటుంది, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నువ్వు అనుకుంటుంది. ఇటు పనులు చేస్తావు కూడా మనం అనుకుంటామంట, మనలాంటి వాడేది దేవుడు కూడా అన్నట్టు నువ్వు అట్లా అనుకున్నావు అన్నారు ఆయన. కేవలం నేను నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావు, నేను అలాంటి వాడిని కాదు ఆయన చెబుతుంది. తెలుసుదా? అయితే నీ కరుణ ఎదుట ఈ సంగతులు నేను వరుసగా వచ్చి నీకు గద్దించదను. దేవుని మనసు వారులారా, నేను ఖచ్చితంగా గద్దిస్తాను. దేవుని మనసు వారులారా, దీన్ని యోచించుకోండి. లేని ఎడ నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించువాడు ఎవడునో లేకపోవు. దేవుని మనసు వారులారా, వీటన్నిటిని నేను గద్దిస్తాను, వీటన్నిటిని నేను ఎక్కడ అడుగుతాను, వీటన్నిటిని మిమ్మల్ని అడుగుతా నేను అని అంటున్నాడు. దీన్ని యోచించండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయను. ఒకవేళ నేను మార్చుకోకపోతే నేను నిన్ను చీల్చివేస్తాను, తప్పించువాడు ఎవడనో లేడు. చెప్పండి, ఇంకా అడ్డుపడి వాడు ఎవడు ఉన్నాడా మనకి? ఇంకా మనము పాపం చేస్తే ఎవడన్నా రికమెండేషన్ చేసేవాడు ఉన్నాడా? పోయి సైతాన్ గారు ఎవరు వచ్చేవాడు, అయ్యా అయ్యా పొరపాటు నేనే చేయించాడు నేమనగా అంటడా? ఆవుల గడికి తర్వాత సైతాన్ గారు వచ్చి పొరపాట్లు అయ్యా వాడికి పాపంతా చేసింది నేనే అని అంటాడంటే వాడేమంటాడు? ఇంకో క్వశ్చన్ చూసినా నువ్వే అంటావు ఏమని, ఇదంతా సైతాన్ గారు చేయించిండు ప్రభువా, నేను చేయలేదు ప్రభు, సైతాన్ గారి మీద నువ్వు ఖచ్చితంగా అంటావు. అప్పుడు సైతాన్ గారు కూడా వచ్చాడంట, అరే నేను చేయించారా, నీ సమ్మతి లేకుండా నేను చేయించాను, నీ సమ్మతి లేకుండా నేను చేయించారా అంటున్నాడు సైతాన్ గారు. అరే నిన్ను ప్రేరేపించే డ్యూటీ నాది, నీ సమ్మతి లేకుండా నేను ఎక్కడ చేస్తాను అంతేనా? పాపము యొద్దకు ప్రేరేపించేదానికి నా డ్యూటీ. దూరం యొద్ద పొంచడం అన్నాడు ఆయన, పొంచే ఉన్నా, ప్రతి జ్ఞాని దగ్గర ఉన్నా, ప్రేరేపిస్తున్నా, చూడు మాట్లాడు, విను తిను అని ఎన్ని
వాడిని అంటాం, ఎవరిని? చైతన్య గారిని అంటావు. నువ్వేరా ఎంత చేసింది అంటావు. వాడు సింపుల్గా తప్పుకుంటాడు, నేను చేయలేదు, నువ్వే చేసేవాడు. నీ సమ్మతి నువ్వు సమ్మతించావు కాబట్టి ఈ పని జరిగిందంట. ఏ పాపమైన అంతే, ఒక పాపం చెయ్యాలంటే మనం సమ్మతించాలి. స్త్రీ అయిన పురుషుడైనా ఒక పాపం చేయాలంటే దాన్ని వ్యతిరేకించడానికి నీకు అవకాశం ఉంది, సమ్మతించడానికి అవకాశం ఉంది. నాకొద్దని నేను చేయను అనేదానికి నీకు హక్కు ఉంది, లేదు లోబడేదానికో నీకు హక్కు ఉంది. నువ్వు ఏది చేస్తే జరిగింది అక్కడ. లోబడ్డావా పాపం జరిగిపోద్ది, జయించావా కొడుకు నీతో వస్తుంది. ప్రవక్త అంటాడు, బైబిల్ చెప్పింది, నేను జయించడానికి దేవుడు పిలిచాడు, ఓడిపోవడానికి పిలవలేదని. అంతేనా? అట్లయితే మనం చాలా గొప్పగా జీవించాల్సిన సమయం కదిలే మందిరాలు. ఆ మందిరాల గురించిన ఒక బయలుపాటును వచ్చే వారు మనం నేర్చుకున్నాం. కొంచెం చదివినట్టు అయ్యి ఎజ్రా గ్రంథం చదవండి, 10 అధ్యాయాలే. ఒక అరగంట చదవచ్చు మీరు, పెద్ద పెద్ద అధ్యాయాలు కూడా కాదు ఏంది. కాబట్టి ఎజ్రా గ్రంథం చదవచ్చు, నెహెమియా గ్రంథం చదవచ్చు, ఆ గ్రంథాలని హగ్గీ గ్రంథం చదవచ్చు, జకరియా చదవచ్చు. ఒక రోజులే చదివచ్చు, మొత్తం 2 రోజులు చదవండి, వారం రోజులు చదవండి. అయ్యంతా మీరు చదివి రావచ్చు. చక్కగా మీకే మీరు క్వశ్చన్ వేసుకురావచ్చు. ఇక్కడికి వచ్చి కరెక్ట్గా చదివచ్చు కూర్చున్నాడు అనుకో, రేపు అద్భుతం ఉంటుంది ప్రసంగం మనకి. ఓకేనా? మందిరం ఎలా కట్టారు ఏంటనేది చూద్దాం, ఆ ప్రాసెస్ అంతా చూద్దాం మనం. కానీ చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అక్కడ ఉండి నేర్చుకుందాం. వారు బబులోను నుంచి తిరిగి వచ్చిన తర్వాత చేసిన ఒక గొప్ప పని ఇది. చరిత్రకి ముగింపు గ్రంథాలి, చరిత్రకే ముగింపు గ్రంథాలి. ఈ చరిత్ర ముగింపులో వీరు మందిరాన్ని కడతారు. ఈ గ్రంథాల తర్వాత అంతా కూడా ప్రవచనాలు ఉంటాయి, ప్రవచన గ్రంథాలు ఉంటాయి. ఈ ప్రవచన గ్రంథాలు మొదటి రాకడ గురించి చెప్పబడతా ఉంటాయి, మొదటి రాకడ రెండవ రాకడ గురించి చెప్పబడతా ఉంటాయి, మన కాలాన్ని గురించి అన్ని దేవుడి కాలం గురించి చెప్పబడతా ఉంటాయి. కానీ దేవుడికి ఒక శ్రేష్టమైన పని చేసిన ఆఖరి గ్రంథాలు, చరిత్రకి ఆఖరి గ్రంథాలు అంటారు వీటిని. ఈ ఆఖరి గ్రంథాలలో వారు అద్భుతమైన పని చేసినట్టు మనం చూస్తాం. అది ఎంతగా అంటే రాబోతున్న వారు చాలా మందికి ఆ గ్రంథాలు, ఆ మందిరం కట్టే విధానము చాలా ప్రేరేపణ మనం ఇచ్చినట్టు. వాళ్ళు తీసుకున్న తీర్మానాలు, శుద్ధి చేయబడిన విధానం, సరి చేసుకునే విధానం ఉండేది. అక్కడ ప్రభువును తొక్కబెట్టాను ఈ విషయంలో, సరి చేసుకున్నారు. అయ్యో ఈ విషయంలో నేను తొక్కబెట్టాను, నీకు చేయనని సరి చేసుకునే ఉన్నాయి అయ్యే అక్కడ రాశాడు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన గ్రంథాలు. వీటన్నిటి మనం నేర్చుకోవాలనిపించింది, నేర్చుకున్నాం. ప్రభువును దీవించిన గాక. ఎజ్రా గ్రంథంలో వారు మందిరం కట్టే ముందుగా వాళ్ళు ఒక పని చేసి ముగించారు. ఎందుకంటే వాళ్ళు బలిపీఠాలు కట్టుకున్నారు, దేవుని రంగం మీద పిలిచారు, దేవుని సంతోషపెట్టే పని చేశారు ముందు. అప్పుడు తర్వాత మందిరం కట్టడానికి అంటారు. ప్రభు దేవుడు మన ఆ రీతిగానే ప్రభువుని సంతోషపెట్టి పిల్లలు మనం కూడా ఉందాము కాక, మన మందిరాన్ని కట్టుకోవడానికి ఆయన రంగం మీద పిలుస్తాం కాక. దేవుడికి మాట మనకు ఒక ఆశీర్వదించడు కాక. హల్లెలూయా. తల వచ్చిన ప్రార్థించదాం, సంగమా తల వచ్చినాం. చక్కని మాటలతో దేవుడు మనం దర్శించినందుకు. మరి మధ్యాహ్న వేళలో మరి నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. ఆయనైతే ఇప్పుడు ఎజ్రా నెహెమియా కాలంలో మందిర కొరకు ఆయన ఎదురు చూడలేదు. తలవచ్చుదాం, ఆయన ఎజ్రా నెహెమియా కాలంలో ఉన్న మందిర కొరకు దిగులు లేదు. ఆ మందిరం పడిపోయింది, మరి ఇంకొక మందిరం వచ్చింది. ఆ మందిరం పడిపోయింది, ఇదిగో మరి ఇంకొక మందిరం రంగంలోకి రాబోతుంది. అదంతా వాళ్ళతో మాట్లాడిన మాట. కానీ ఈరోజు మన దగ్గర ఒక మందిరం ఉంది, నువ్వే మందిరం. మరి నువ్వు ఎలా ఉన్నావు? సజీవమైన రాయిగా ఉన్నావా? సజీవమైన అవయవంగా ఉన్నావా? ఈ మధ్యాహ్నం దేవుడు నీకోసమేది, నిన్ను గురించి, నీ ప్రవర్తన గురించి, నీ జీవితాన్ని గురించి ఆలోచన చేయడానికి ఈ తరుణం. వ్యర్థముగా నువ్వు జీవిస్తున్నట్లయితే అది వ్యర్థమే. ఈ మధ్యాహ్నం ఏదో కొంచెం ఆలోచించే, నీ జీవితం, నీ ప్రవర్తన అది వాక్యానికి తగినట్టుగానే ఉందా? నువ్వు జీవించే విధానం, నువ్వు భవిష్యత్తు విషయాలు వాక్యములకు తగినట్టుగా ఉందా? సువార్తకు తగినట్టుగా ఉన్నదా? దేవుడి కాలానికి పంపిన వర్తమానానికి తగినట్టుగా ఉన్నదా? ఎందుకంటే ఇప్పుడు సజీవమైన మందిరాన్ని ఆయన కడతా ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు భూమి మీద మందిరం కట్టబడతా ఉంది. అందులో నువ్వు ఒక అవయవం అయితే, నువ్వు ఒక రాయువైతే, సజీవమైన రాయువైతే ఖచ్చితంగా ఆయనతో నీకున్న బంధం, ఆయనతో నీకున్న బంధాన్ని నువ్వు గుర్తించాలి. సంఘశాఖల బానిసత్వం నుంచి దేవుడు మనం బయటికి తీశాడు. బబులోను నుంచి మన బయటికి తీశాడు. సంఘశాఖల బానిసత్వం నుంచి బయటికి పిలిచాడు. ఆయన బయట ఉన్నాడు, ఇప్పుడు మనం కూడా బయటికి పిలిచాడు. ఆయన మనం కలుసుకున్నాడు, ఆయన ముద్దులు ఇస్తున్నాడు అన్నాడు. ఏంటి ఆ ముద్దులు?
ఆయన సిద్ధపరిచిన వర్తమానం. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని నింపుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ వర్తమానాన్ని అంగీకరిస్తున్నారో, అది వర్తమానం వింటున్నారో, వారికి ఆయన మార్గదర్శి అవుతాడు. పరలోక రాజ్యానికి వెళ్ళిందాక ఆయన మార్గదర్శి, ఆవుల గట్టికి వెళ్ళిందాక మార్గదర్శి ఆయన. కాబట్టి ఆయన నీకు మార్గదర్శిగా ఉండాలనుకున్నాడు. ఈ మధ్యాహ్నం వేళలో ఆయన నీకు మార్గదర్శినా? ఆ మార్గదర్శి తల్లి ఇంటికి తీసుకెళ్ళాడు. తల్లి ఇంటికి, సమృద్ధి అయిన ఆహారం కలిగిన ఇంటికి, సమృద్ధి అయిన పాలు కలిగిన ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన. తీసుకొచ్చాడా నిన్ను? అక్కడే ఉన్నావా? సమృద్ధి అయిన ఆహారం కలిగిన, సమృద్ధి అయిన మేత కలిగిన ఆ దొడ్డికి నువ్వు వచ్చావా? సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్నం వేళలో మీ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? క్రీస్తుతో ఉన్నాయా? క్రీస్తు బయట ఉన్నావా? ఆయన కలుసుకున్నావా? పూర్తిగా లోబడ్డావా? పూర్తిగా సమర్పించుకున్నావా? దేవుడికి ఇచ్చిన తలాంతులను దేవుడికి వాడుతున్నావా? దేవుడి కొరకు ఏదైనా చేస్తున్నావా? ప్రభు యొక్క నాయకత్వం కింద నడుస్తున్నావా? నువ్వు నీ కుటుంబాన్ని నిన్ను చక్కబెట్టుకుంటున్నావా? ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన జీవితం దేవుడికి సమర్పించుకున్నాం. కృప కలుగునుగా. హల్లెలూయా. కృప కలుగునుగా. నీ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు? సిద్ధపడినావా శివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు. నీ జీవితం విలువైనది, తరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా? పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికియున్న నీకు వారు పాటనే కాదా? బ్రతికియున్న నీకు వారు పాటనే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే ఈ పాపానికి మందు, యేసు రక్తమే పాపానికి మందు. కరుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కరుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు? సిద్ధపడినావా శివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవు ఉండుటకు. నీ జీవితం విలువైనది, నరులారా రండని, సెలవైనది, దేవుని సెలవైనది. నమ్మదగిన యేసయ్యా, మీ నామమును హెచ్చించున్నాం. నీ పిల్లలు నీ మాటలు వినడానికి స్థలానికి వచ్చారు ప్రభువా. నీ పిల్లలతో వాగ్దానం చేసిన వాగ్దానం మరవలేదు. తప్పు
తప్పు చేసినప్పుడు శిక్షిస్తానన్నావు, శిక్షించావు. నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను మరసి నీకు కోపం పుట్టించిన మా పితరులైన ఇశ్రాయేలీయులు ప్రభువా 70 సంవత్సరాలు సరకు వెళ్ళి బానిసలుగా రాజ్యములో వారు బ్రతికి 70 సంవత్సరాల తదుపరి మరలా వారు యెరూషలేముకు రావడానికి దారి చూపుతున్న తరుణంలో అయ్యా నువ్వు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక అన్యరాజును ప్రేరేపించి, కోరేషు అనే రాజును ప్రేరేపించి తాకీదులు రాయించి అనౌన్స్ చేయించి ఈ సృష్టిలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నాకు ఆజ్ఞనిచ్చాడు యెరూషలేములో మందిరం కట్టడానికి. ఆ మందిరం కట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ బయలుదేరవచ్చు అని ప్రభు ఆజ్ఞ జారీ చేసినప్పుడు నీ కొరకు సమర్పించుకున్న ఒక 50,000 మంది పిల్లలు బయలుదేరినట్టు చూశాం. గొప్ప త్యాగాలతో, సమర్పణతో, ధైర్యంతో ఈ పని చేయడానికి వచ్చిన నీ పిల్లలు అనుకుమారులమని ఆ పరిస్థితులలో నిలబడి మందిరానికి ఆ పునాదులు వేసేదానికి తన్ని నిలబడ్డారు. వారిని మాత్రమే వాడుకున్నందుకు స్తోత్రములు దేవా. అంతకంటే ఎక్కువైన మందిరం ఈ రోజున ఇదిగో ఇక్కడ కూర్చుని పిల్లలందరూ ఆ మందిరంలో భాగమై ఉన్నారు. వారందరిని కట్టుచున్నందుకు స్తోత్రములు దేవా. వారందరిని ప్రభువా సజీవమైన రాలుగా సేవించినందుకు స్తోత్రములు తండ్రి. వారందరినీ నీ గుణాతిశయములు ప్రచురం చేశాయి. ఆ ఏర్పాటు చేయబడిన రాజులైన యాజకులుగా మీరు చేసినందుకు, చీకటి నుంచి వెలుగులోనికి పిలిచినందుకు స్తోత్రములయ్యా. వారి ప్రవర్తన సక్కదిద్దుకుని ఒక సత్యమైన మందిరముగా వారు ఇక్కడ ప్రతి స్థలాల్లో ఉందరుగాక, ప్రతి ప్రాంతంలో ఉందరుగాకయ్యా. ఇక్కడ నుంచి ఈ స్థలం నుంచి వారు వెళ్ళేటప్పుడు ఆ జీవజల ఊట అయిన జీవాహారమైన మీ శాత నింపబడి వారి హృదయాన్ని నింపుకొని వారు సజీవులుగా ఈ స్థలం నుంచి సజీవ వాక్యానికి సాక్షులుగా ఉండడానికి ఈ స్థలం నుంచి వెలుదురుగాక. ఆ రోజున ఆ యొక్క జెరుబ్బాబెలు నాయకత్వంలో వారు మందిరం కట్టడానికి ఏ రీతికి నడుము బిగించుకున్నారో ప్రవక్త అయిన హగ్గయి, ప్రవక్త అయిన జకర్యా ప్రసంగాలు విని ఈరోజు ఈ కాలం వర్తమానం కూడా వినే ప్రసంగాలతో ప్రభు మేము కూడా నడుము బిగించి సిద్ధ మనసుల శక్తులతో, సత్యమనే నాయన దట్టితో, నీతైన భయపడంతో, నాయన విశ్వాసమైన దానితో, వాక్య ఖడ్గముతో, సర్వాంగ కవచముతో ప్రభువా సంపూర్ణమైన వాక్యముతో అయ్యా ఈ లోకంలో ఉన్న శత్రువులు ఓడించడానికి సత్యమైన మందిరాలుగా సాక్షి ఉండడానికి మేమందరం నీ నాయకత్వం కింద కదులుగాక. కృపచూపు దేవా. ఇక్కడ ఎవరైనా ఇంకా ఈ మందిరాలకి లేని పిల్లలు ఇప్పుడే వారు ప్రవేశిస్తున్న ఆమెలో బాప్తిసం పొంది నీ ఆత్మశాతం నింపబడి అయ్యా ఒక మనుషుల కాదు కానీ మిమ్మల్ని సంతోషం పెట్టడానికి వారి హృదయాలు తెరవబడినగాక దేవా. వారు ఎక్కడ ఉన్నా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుతున్నగాక దేవా. కృపచూపు తండ్రి. వారి వారి అవస్థని నా మహిమలో తీర్చుము. రోగులు ఉన్న పిల్లలకి స్వస్థత దయచేయము. ప్రార్థన అవసరమైన బిడ్డలు దీవించము. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. వారి అంతరంగంలో ఏ ఆకలితో వచ్చారో నాకు తెలియదయ్యా. వారు ఆకలి తీర్చామనైతే నేను నమ్ముతున్నాను. వారితో మాట్లాడినందుకు స్తోత్రములు, వారిని బలపరిచినందుకు స్తోత్రములు అయ్యా. ఎవరిని వదిలిపెట్టడం నీ చిత్తం కాదు, ఎవరికి నువ్వు దూరం ఉన్న దేవుడు కాదయ్యా. నువ్వు నిత్యముగా నీ వాక్యాన్ని నువ్వు గణపరిచే దేవుడు, నీ వాక్య ప్రకారంగా రంగు మీదకి వచ్చే దేవుడము నాయన. నీ వాక్యానికి లోబడే ప్రతి బిడ్డను కాపాడటానికి, వారి ప్రార్థన వినడానికి, వారికి సహాయపడటానికి నేను వారు సజీవమైన దేవుడివే. అందరి బట్టి నీ పాదాలు వేస్తున్నావు తండ్రి. ఈ పిల్లలందరినీ చేతికి అప్పగించుకుంటూ కూడిన మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ లైవ్ లెటర్ పిల్లలను కూడా చేతికి అప్పగిస్తూ ప్రభువా తను మా ముందున్న ప్రతి పనికై మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా తండ్రి మీ కృపా హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ సహవాసానికై తల్లి ఇంటికి మమ్మల్ని చేర్చి ఆ బలమైన ఆ తల్లి పాలును తాగటానికి ప్రభువా మాకు కృప చూపడానికి స్తోత్రం తెలియాలి తండ్రి. ఈ కృపకై, ఈ ధన్యతకై, ఈ వర్తమానానికి, ఈ బంగారు పాదములకు లెక్కబడిన స్తోత్రం తెలియజేస్తూ మమ్మల్ని శుద్ధం చేయగలిగిన ఏకైక దేవుడు నీవే. మమ్మల్ని రక్షించగలిగిన ఏకైక దేవుడు నీవే. మరణమును తప్పించగలిగిన దేవుడు, మా శరీరాలు మార్చగలిగిన దేవుడు, మాకు సంపూర్ణమైన వాక్యం ఇవ్వడానికి సమర్థులు తీరే కాబట్టి
పూర్తిగా మా సంఘాన్ని చేతికి అప్పగిస్తూ స్వామి మరొకసారి నాయన సజీవాత్మ సమర్పించుకుంటూ మా జీవితాల్లోకి మా సంఘంలోనికి నీకు స్వాగతం పలుకుతూ నీ కృప అయితే నా కాలశక్తి మరలా కలుసుకోవడానికి కృప చూపమని అప్పటి వరకు నీ కృపాహస్తాలు నీ గొప్ప కాపుదల్లో మమ్మల్ని అందరూ ఉంచమని ఈ మనవన వెంటనే నీ పాదాలు స్తుతిస్తూ మా ప్రార్థన జవాబులు ఇస్తున్నందుకు నీ పాదాలు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములకు వచ్చి నామ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువు యేసుక్రీస్తు కృప సమాధానం తలవంచిన మనకు రాలేపని పిల్లలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరం దీవించుగా. ఎవరు వదనాలు చెప్పుకోండి సంగమా. సండే స్కూల్ పిల్లలకి మేము బాక్సులు ఇచ్చాం, కొన్ని సండే స్కూల్ పిల్లలకి మనీ బాక్సులు ఇచ్చాం. సంవత్సరం వద్ద మీరు కొంచెం డబ్బులు వేసి తీసుకురామని ఎవరికి ఇచ్చామో వాళ్ళందరూ ఆ బాక్స్